సో అసలు ఈ మేనిఫెస్టేషన్ అంటే ఏంటండి? ఇప్పుడు నిజంగా మన మనసులో ఒకటి కోరుకొని నేనేం సీఎం అవ్వాలి అని అనుకున్నారు, అవుతాయంటారా? ఎందుకు అవ్వరండి? మన జగన్మోహన్ రెడ్డి గారు అలా అనుకున్నారు కదా. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్, దట్ టైం కాంగ్రెస్ వాజ్ ఇన్ పవర్ ఇన్ ఇండియా. అప్పుడు సవాల్ చేశారు, నేను సపరేట్ గా ఒక పార్టీ పెడతాను, సపరేట్ గా నేను సీఎం అయి చూపిస్తాను అన్నారు. చేసి చూపించారు కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను. అదేవిధంగా ఈవెన్ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే సవాల్ చేశారు కేసీఆర్ తో. ఓకే, తర్వాత 10 years తర్వాత ఆయన సీఎం అయ్యారు. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. వాటర్ కి నిజంగా మెమరీ ఉంటుందంటారా? చాలా సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు కూడా. బట్ రిలీజియస్ గా ఆలోచిస్తే కూడా ప్రతి రిలీజియన్ లో వాటర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే వేర్ హీ గాట్ టు నో దట్ ఎవ్రీ ఎమోషన్ కి ఒక రియాక్షన్ ఉంటుంది వాటర్ లో. నిజంగా మనీ మేనిఫెస్టేషన్ చేస్తే సంపన్నులు అవుతారంటారా? ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అలాంటివి? చాలా మంది ఇలా అనుభవిస్తారు. అంటే వచ్చిన అవకాశం వచ్చినట్టే చేయి జారిపోవడం, డబ్బులు వచ్చాయి అనుకోవడమే చేయి జారిపోవడం. సో ఇవి రిపీటెడ్గా జరుగుతున్నాయంటే దేర్ మే బి సమ్ బ్లాక్స్ ఇన్ ద సబ్ కాన్షియస్ మైండ్. లవ్ మేనిఫెస్టేషన్ కూడా ఉందంటారా? మనము మన లైఫ్లో అట్రాక్ట్ చేసుకున్న వాళ్ళందరినీ మన వైబ్రేషన్ వల్లనే. ఈ లైఫ్లో ఇప్పుడు మనం రిలేషన్షిప్ని ఇలా చూస్తున్నామంటే దానికి కారణం మీరనే ఫస్ట్ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ప్రతి వర్డ్లో హీలింగ్ అని, హీలింగ్ కి మేనిఫెస్టేషన్ కి ఏముందండి? లైక్ రిలేషన్ ఏముంది? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే సింపుల్గా చెప్తాను. ఒక ఎలుక చచ్చిపోయింది అనుకోండి ఒక డబ్బా లోపల. మీరు ఆ డబ్బాని డెకరేట్ చేసి అందంగా కవర్ చేసి పర్ఫ్యూమ్ కొట్టేసి సూపర్గా పెట్టుకున్నా కానీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఎలుక చచ్చిపోయిన వాసన వస్తుంది. వ్రతాలు, పూజలు, హోమాలు ఎన్ని చేస్తుంటారు. ఇవన్నీ మానేసి మేనిఫెస్టేషన్ బోర్డు పెట్టుకొని ఇలా జరిగిపోతుంది అని అంటే నమ్మచ్చా? ఎస్, వ్రతాలకి హోమాలకి పవర్ లేదని ఎవరు చెప్పారండి? దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ రిలీజియస్ అండ్ బీయింగ్ స్పిరిచువల్. స్పిరిచువల్ అంటే మనం ఏ రిలీజియన్ అని కాదు, కనెక్టింగ్ విత్ దట్ డివైన్. గోదావరి పుష్కరాలకు వెళ్తారు, గోదావరి కృష్ణ పుష్కరాలకు వెళ్తారు, అందులో ఒకసారి మునిగి నా పాపాలన్నీ పోయాయి అనుకుంటారు. అదే విధంగా విజన్ బోర్డు ముందుకు వచ్చి నా పాపాలన్నీ పోవాలనుకుంటే జరుగుతుంది అంటారా? చేసిన తప్పులన్నీ చేసేసి అందులో పోయి మునిగేసి వస్తే అవుతుందండి? మనం ఒక నెగటివ్ మైండ్ సెట్ తోటి నెగటివ్ ఆలోచనలతో ఉంటే డెఫినెట్లీ మనం ఎంత ట్రై చేస్తున్నా ద పర్సన్ మే నాట్ గ్రో. సో ఈ మేనిఫెస్టేషన్ అనేది పేదవాళ్ళకి కూడా వర్కౌట్ అవుతుంది అంటారా, లేకపోతే ఓన్లీ సంపన్నులకు మాత్రమే, లైక్ ధనిక వర్గాలకు మాత్రమే? చాలా మంది ఉన్నారు కదా బ్యూటిఫుల్ వే దట్ రిచ్ గెట్స్ రిచర్, పూర్ గెట్స్ పూరర్ అనేసి. See, it's not rich gets richer, it's all about rich mindset begets richer and poor mindset begets poorer. ఏదైనా సందర్భంలో మీరు పూర్తిగా ఓటమిపాలై హోప్లెస్ అని అనిపించినప్పుడు మీరు అనుకున్న మేనిఫెస్టేషన్ మీకు యూజ్ అయిందంటారా? 100%. అందుకే నేను ఈరోజు అందరికి కోచ్ ఎట్లా చేయగలుగుతాను. చెప్పచ్చు? దీనివల్ల నేను డిప్రెషన్ అండ్ కైండ్ ఆఫ్ సో నాకు అప్పుడు తెలిసింది లైఫ్లో నేను 13-14 సంవత్సరాలు ఒక 1 yearలో నేను అనుకున్న కోరికలన్నీ తీరిపోయాయి. మీ లైఫ్లో లైక్ ఎక్కువ డబ్బులు తీసుకొచ్చింది మీ మేనిఫెస్టేషన్ కోచింగ్ వల్లనా, లేదంటే మీరు విజువలైజ్ చేసి సంపాదించారా? బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్, బట్ వన్ థింగ్ ఇస్ నేను అనాటమీలోనే ఇన్కమ్ చూసానని చెప్తున్నాను కదా. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ చాయిసెస్. మనకి ఏది కావాలి, ఏది మనస్ఫూర్తిగా కావాలో అది చూస్ చేసుకోవాలి. హాయ్, వెల్కమ్ టు అనంతరా మీడియా. మనీ మేనిఫెస్టేషన్, కెరీర్ మేనిఫెస్టేషన్ మనం డైలీ రీల్స్లో చూస్తున్నాం. కానీ నిజంగా యూనివర్స్ మన కోరికలకు స్పందిస్తుందా? డబ్బు రావాలంటే, మన డ్రీమ్ జాబ్ రావాలంటే ఇవన్నీ మేనిఫెస్టేషన్తో సాధ్యం అవుతాయా? ఇంతే కాకుండా హీలింగ్ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, న్యూరో మేనిఫెస్టేషన్, వాటర్కి నిజంగా మెమరీ ఉంటుందా? ఇలాంటి టాపిక్స్ గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు మన ముందున్నారు ప్రముఖ మేనిఫెస్టేషన్ కోచ్, టెడెక్స్ స్పీకర్ డాక్టర్ రజిత వంగ గారు. హాయ్ రజిత గారు, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను శ్రీనివాసులు గారు. సో అసలు ఈ మేనిఫెస్టేషన్ అంటే ఏంటండి? మేనిఫెస్టేషన్ అంటే మన మైండ్ని రివైర్ చేసుకోవడం అన్నమాట, మన కోరికలు తగ్గట్టుగా. సో మనం ఏదైతే కోరుకుంటున్నామో
దాని లైఫ్లో నిజ రూపంలో చేసుకోవడమే మేనిఫెస్టేషన్ అంటారు. సో లైఫ్లో తెలియకుండా తెలిసి చాలామంది మేనిఫెస్ట్ చేస్తున్నారు, చేయరని కాదు, తెలియకుండా కూడా మన లైఫ్లో ఎన్నో జరుగుతుంటాయి. అంటే మనం అనుకున్నవి జరుగుతాయి, అనుకునే నెగటివ్ సంఘటనలు కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇట్స్ ఆల్ వీఆర్ మేనిఫెస్టింగ్ అన్నోయింగ్లీ. ఇప్పుడు నిజంగా మన మనసులో ఒకటి కోరుకొని నేనే సీఎం అవ్వాలి అని అనుకున్నాను అనుకోండి, అవుతాయంటారా? ఎందుకు అవ్వరండి? మన జగన్మోహన్ రెడ్డి గారు అలా అనుకున్నారు కదా. మీరు గమనించారో లేదో, ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్, దట్ టైమ్ కాంగ్రెస్ వాజ్ ఇన్ పవర్ ఇన్ ఇండియా. సో సోనియా గాంధీ చాలా పవర్లో ఉన్నారు. అవును. ఆ టైంలో వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. ఆ టైంలోనే ఆయన కాంగ్రెస్ వాళ్ళతో గొడవ పెట్టుకొని బయటకు వచ్చేసారు. అప్పుడు సవాల్ చేశారు, నేను సపరేట్గా ఒక పార్టీ పెడతాను, సపరేట్గా నేను సీఎం అయి చూపిస్తాను అన్నారు. అప్పుడు ఎవరు నమ్మలేదు కూడా, కానీ చేసి చూపించారు కదా. ఓకే, అదేవిధంగా ఈవెన్ తెలంగాణలో కూడా సేమ్. యా, రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే సవాల్ చేశారు కేసీఆర్తో. ఓకే, తర్వాత 10 years తర్వాత ఆయన సీఎం అయ్యారు. సో మనసులో ఏది కోరుకుంటే గట్టిగా కోరుకుంటే సరిపోద్ది అంటారా? అదే సంకల్పం అంటాం కదా మన హిందూ సంప్రదాయంలో. గట్టిగా ఒక సంకల్పం ఉంటే ఒక మనిషికి, ఓకే, ఇఫ్ యూ ఫోకస్ ఆన్ దాట్, అంటే ఫుల్ టైం మీరు దాని మీద లేజర్ ఫోకస్డ్గా ఉంటే, మీ మైండ్లో దాని గురించి ఆలోచిస్తే డెఫినెట్గా దాన్ని సో మనస్ఫూర్తిగా కోరుకుంటే అవుతుంది అంటారు. మనస్ఫూర్తిగా కోరుకోవడమే కాదు, దాన్ని తగ్గట్టు మన మైండ్ సెట్ ఉండాలి. ఓకే, ఇట్స్ నాట్ జస్ట్ వాట్ వీ వాంట్, ఇట్ ఈస్ వాట్ వీ ఆర్. అసలు ఈ మేనిఫెస్టేషన్ అనేది స్పిరిచువల్ అంటారా లేకపోతే సైంటిఫిక్ అంటారా? యాక్చువల్గా ఏది సపరేట్ కాదు, ఇట్ ఈస్ ఎ సైంటిఫికల్లీ స్పిరిచువల్ సబ్జెక్ట్. ఓకే, స్పిరిచువల్గా ఆల్రెడీ మన ఉపనిషత్స్లో కానీ భగవద్గీతలో కానీ చాలా చోట్ల మేనిఫెస్టేషన్ గురించి మెన్షన్ చేశారు. ఈవెన్ క్రిస్టియన్ బైబిల్లో కానీ అన్ని రిలీజియస్ బుక్స్లో ఉంది. స్పిరిచువల్గా అన్నిట్లో మేనిఫెస్టేషన్ మెన్షనింగ్ ఉంది. యద్భావం తద్భవతి అనేది ఇప్పుడు రాసిన కాదు, సాంస్క్రిట్లో రాసింది ఎప్పుడో, బట్ స్టిల్ వి ఫాలో ఇట్ కదా. అదే ఇప్పుడు సైన్స్గా ప్రూవ్ చేసి చూపిస్తున్నారు. మన బ్రెయిన్ ఇలా మారుతుంది, మనం మేనిఫెస్ట్ చేసేటప్పుడు మన బ్రెయిన్లో ఇలా చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ వల్ల మన లైఫ్లో మనం అలాంటి ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోగలుగుతాము అనేసి. ఇప్పుడు ఒకటి ఉంటుంది, లైక్ యూనివర్స్ గివ్స్ వాట్ యు ఆస్క్. యూనివర్స్ అనేది మనం ఏం అడుగుతామో అది ఇస్తుంది అంటారు. ఎంతవరకు నిజం అది? యూనివర్స్ అంటే ఎక్కడుంది చెప్పండి చూద్దాం. మొత్తం మనం కూడా యూనివర్సే. యూనివర్స్లో పార్ట్ అనుకోవచ్చు, యూనివర్స్ మన లోపలనే ఉంది అనుకోవచ్చు. ఎవ్రీ యాటమ్ వైబ్రేట్స్. ప్రతి యాటమ్, ప్రతి పదార్థం అనే ప్రతి దాంట్లో ఎనర్జీ ఉంటుంది, శక్తి ఉంటుంది. ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్లో ఏమంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎనర్జీ, శక్తితో తయారైంది. ఎనర్జీ కాన్ బి క్రియేటెడ్, నైదర్ ఇట్ కెన్ బి డెస్ట్రాయిడ్. అంటే శక్తిని మనం సృష్టించరాదు, శక్తిని మనం అంతం చేయరాదు. ఇట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ ఫామ్ టు ద అదర్ ఫామ్. ఒక ఫామ్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఇంకో ఫామ్కి మారుతుంది, అంటే హీట్ నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్. సో మన బాడీలో కూడా శక్తి ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. సో మన ఎనర్జీ ఎలా వైబ్రేట్ అవుతుంది, మన ఎనర్జీ ఎలా ఉందో దాన్ని బట్టి మన బాడీలో వైబ్రేషన్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ ఉంటుంది. సో ఖచ్చితంగా మన లైక్ యూనివర్స్ మనం ఏది అడిగితే గట్టిగా మీ ఫ్రీక్వెన్సీ అలా ట్యూన్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఆస్కింగ్. ఇప్పుడు కొంతమంది అంటారు, నేను 500 సార్లు రాశాను మేడం, వర్కౌట్ అవ్వట్లే, 1000 సార్లు రాశాను. మీరు 10,000 సార్లు రాసినా సరే మీ లోపల వైబ్రేషన్స్ మారనంత వరకు మీరు దాన్ని డెఫినెట్గా అట్రాక్ట్ చేసుకోలేరు. ఓకే, సో అట్లా మారాలంటే ఏం చేయాలంటారు? దట్ ఈస్ వాట్ మేనిఫెస్టేషన్ అంటే. ఇట్స్ అన్ ఆర్ట్, అంటే ఒక స్కిల్ అన్నమాట. మన మైండ్ని, మన బాడీని ఎలా ట్యూన్ చేసుకోవాలి మన కోరికలు తగ్గట్టుగా, ఆ టెక్నిక్స్ అనేవి ఇందులో మనం పాటిస్తాము. అంతేకాకుండా అండర్స్టాండింగ్ సైంటిఫికల్గా చేస్తే మన మైండ్కి ఒక ఎవిడెన్స్ ఇస్తాం. హ్యూమన్ బ్రెయిన్ ఆల్వేస్ సర్చ్ ఫర్ ఎవిడెన్స్. ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు మనము పెద్ద అమ్మమ్మ తాత వాళ్ళు దిష్టి తీయాలి అంటారు. దిష్టి తీయాలి అంటే ఊరికే దిష్టి చాదస్తాం అనుకుంటాం, కానీ దిష్టి తీసే వెనకాల మనం సైన్స్ తెలుసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా దాన్ని మనం లైఫ్లో పాటిస్తాం. అక్కడ అది కరెక్టే, ఇక్కడ సైన్స్ రెండు కరెక్టే. సో కాబట్టి ఓల్డ్ డేస్ లో దాన్ని స్పిరిచువల్ అనేవాళ్ళు, ఇప్పుడు సైన్స్ అంటున్నారు, అంతేనా? ఎస్, బ్యూటిఫుల్. ఓకే, సో ఈ నెగటివ్ ఎనర్జీకి ఏమంటారు, ఈవిల్ ఐ అంటారు, దానికి మేనిఫెస్టేషన్కి వీటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ఈవిల్ ఐ అనేది, నెగటివ్ ఎనర్జీ అనేది, ఇఫ్ దెర్ ఈస్ అ పాజిటివ్ ఇట్ విల్ బి నెగటివ్. వరల్డ్ ఈజ్ ఆఫ్ డ్యువాలిటీ అంటారు.
అంటే ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది, సుఖం ఉంటుంది, కష్టాలు ఉంటాయి, సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, అన్నీ రెండు ఉంటాయి లైఫ్లో. ఒక రూపాయి కాయిన్కి రెండు వైపులు ఎలా ఉంటుందో మన లైఫ్లో డ్యువాలిటీ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద యూనివర్సల్ లాస్ అన్నమాట. సో పాజిటివ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ కూడా ఉంటుంది. సో నెగిటివ్ ఎనర్జీ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద వే యు ఆర్. అంటే ఇప్పుడు మనం ఈవిల్ ఐ అంటే ఏంటంటే పీపుల్ హూ థింక్ బ్యాడ్ ఇన్ దేర్ ఇంటెన్షన్. అంటే వాళ్ళ సంకల్పిస్తున్నారు ఎదుటి వాళ్ళు చెడు అవ్వాలి, వాళ్ళ లైఫ్లో చెడ్డగా అవ్వాలి అనేసి. సో ప్రతి సంకల్పం జరుగుతుందని అంటున్నామా లేదా? గట్టిగా సంకల్పిస్తే అది జరగవచ్చు కదా. ఏమో వాళ్ళు నెగిటివ్గా ఇంటెన్షన్ సెట్ చేసుకుంటూ ఉంటే ఆపోజిట్ లైఫ్లో కూడా అవి నిజమయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఓ ఇలా కూడా ఉంటుంది అంటారా? ఉండొచ్చు. గట్టిగా ఇప్పుడు వాళ్ళు అలా అయిపోవాలి అంటే నెగటివ్ అంటే ఎమోషనల్ కనెక్షన్ ఉండాలి. ఐ హావ్ సీన్ ఇన్ రియల్ ఒక స్టోరీ చదివాను. యుఎస్లో హస్బెండ్ వైఫ్ ఉండేవన్నమాట. వాళ్ళకి చాలా గొడవలు అయ్యాయి. అయితే ఆవిడ వైఫ్ హస్బెండ్కి జబ్బు రావాలని మేనిఫెస్ట్ చేసింది. అండ్ ఇట్ హ్యాపెండ్ అండ్ దట్ పర్సన్ డైడ్ ఇన్ ఫ్యూ ఇయర్స్. జబ్బు వచ్చింది అది. సో దిస్ ఇస్ కాల్డ్ నెగటివ్ ఇంటెన్షన్. ఓకే, కాకపోతే ఏంటంటే దట్స్ వాట్ ఐ ఆల్వేస్ టెల్ ఇన్ టు మై కమ్యూనిటీ ఆల్సో. మీ బిగ్ గోల్స్ ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద గోల్స్, అవి ప్రపంచానికి చెప్పకూడదు. బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ యువర్ గోల్. సో ఆ గోల్ మీరు యాక్షన్స్లో చూపించాలి. కానీ 10 మందికి చెప్తూ ఉంటే పీపుల్ దే లుక్ టు యూ ఇన్ ఎ డిఫరెంట్ వే. కొంతమంది నవ్వే వాళ్ళు ఉంటారు, అది సాధించినప్పుడు చూద్దాంలే అనేసి. కొంతమంది ఇది కన్ను పెట్టే వాళ్ళు కూడా ఉంటారంటారు కదా, నెగటివ్ ఈవిల్ ఐ. సో దట్ మే ఆల్సో హ్యాపెన్. ఎలా కూడా జరుగుతుంది అంటారు నెగటివ్ ఉండొచ్చు, డెఫినెట్లీ. బట్ సైంటిఫికల్ గా నేను ఏం చెప్తానంటే నెగటివిటీ పాజిటివిటీ రెండు ఎనర్జీస్ ఉంటాయి. నెగటివ్ ఎనర్జీ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ హెవీ ఎనర్జీ అన్నమాట. వైబ్రేషన్ లోగా ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, మన కొంట్లో బాగాలేనప్పుడు, ఏడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన ఎనర్జీ నెగిటివ్గా ఉంటుంది. సో కాబట్టి రెండింటికి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి, నెగటివ్ ఎనర్జీకి పాజిటివ్ ఎనర్జీకి. సింపుల్, మీరు అబ్జర్వ్ చేయండి, ఎంత పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్తారు, ఐ అవాయిడ్ టాక్సిక్ రిలేషన్స్, అవాయిడ్ నెగిటివ్ పీపుల్ ఇన్ మై లైఫ్ టు గ్రో ఇన్ మై లైఫ్. సో మనం ఎవరితో ఉంటున్నామో వాళ్ళ ఎనర్జీ మనలో ఉంటుంది. ఇప్పుడు మీరు నెగిటివ్ వాళ్ళతో ఉంటున్నారు అనుకోండి, ఎంత వద్దనుకున్నా మనం ఒక 5 ఏళ్ల తర్వాత మనం ఇంకో నెగిటివ్ పర్సన్ అయిపోతాం. యూజువల్గా పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, పాజిటివ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళతో తిరుగు, నువ్వు కూడా కొంచెం పాజిటివ్గా తయారవుతారు, నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళతో తిరగద్దు అని అంటారు కదా. ఇప్పుడు మంచిగా చదువుకునే పిల్లలతో కూర్చోరా, బాగా చదువుకునే పిల్లలతో చదువుండు. అది చిన్నప్పుడు ఆ స్టేజ్ లో చెప్తారు. రెండు ఒకటే అండి, రిలేషన్ కాదు, రెండు మేనిఫెస్టేషనే. నేను సింపుల్గా చెప్తాను మన అందరికీ అర్థమయ్యేటట్టుగా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిబిషన్కి వెళ్ళారనుకోండి, ఒక బెలూన్ని షూట్ చేసి సెంటర్ బెలూన్ని కొట్టేసి బొమ్మ కొట్టేసి ఉంటారు చాలా మంది, అవునా? కొంతమందికి లక్కీగా తగిలి బొమ్మ కొనుక్కుంటారు, కొంతమందికి ఎన్నిసార్లు కొట్టినా తగలదు. బట్ ఆ కొట్టిన వ్యక్తిని మళ్ళీ ఒక్కసారి కొట్టమన్నాం అనుకోండి, మిడిల్లో సెంటర్లో ఎగ్జాక్ట్గా కొట్టలేకపోవచ్చు. బై ఫ్లూక్, బై ఛాన్స్ మనకి సెంటర్లో తగిలింది అంటే తెలియకుండా మేనిఫెస్ట్ చేస్తుంటారు. బట్ మీరు ఒక కోచ్ని ట్రైన్ అయ్యి ప్రాపర్గా డైలీ షూటింగ్ ఎలా చేయాలి అనేసి మీ పొజిషన్, మీ ఎయిమ్ని నేర్చుకొని చేశారనుకోండి, ఈజీగా మీరు సెంటర్లో కొడతారు, ఎక్కడైనా వెళ్ళినా కొట్టగలుగుతారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రైనింగ్. సో మేనిఫెస్టేషన్ ఈజ్ అ స్కిల్, అదొక స్కిల్ అన్నమాట, ఎలా మనము చెయ్యాలి అనేది. ఇప్పుడు న్యూరో మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మనము బ్రెయిన్లో ఎలా చేంజెస్ వస్తాయి, దీనివల్ల అసలు సైంటిఫిక్గా వెనకాల రీజన్స్ ఏంటి అని ఒక ప్రాపర్గా మనము తెలుసుకొని చేయడమే న్యూరో మేనిఫెస్టేషన్. ప్రాపర్గా నోయింగ్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్. ఎందుకంటే నేను అనాటమిస్ట్ని కాబట్టి మై మెయిన్ సబ్జెక్ట్ ఈజ్ న్యూరో అనాటమీ అనమాట. అండ్ ఇంటర్ రిలేటెడ్. యా, అండ్ ఇంకోటి ఐ డిడ్ మై పిహెచ్డి ఇన్ జెనెటిక్స్. సో ఇంతకు ముందు చెప్పినట్టు స్పిరిచువల్ కి సైంటిఫిక్ కి రెండు మీ దగ్గర రెండు ఆన్సర్స్ కూడా ఉన్నాయి. స్పిరిచువల్ ఉంది, సైంటిఫిక్ గా మీరు చదువుకున్నారు కాబట్టి సైంటిఫిక్ ఆన్సర్ ఉంది. అబ్సల్యూట్లీ. సో అందువల్ల ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ చేంజెస్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ద బ్రెయిన్. అంటే ప్రాపర్గా ఏ పార్ట్స్ ఉన్నాయి, మనం మేనిఫెస్ట్ చేయడానికి ఏ పార్ట్స్ బ్రెయిన్లో తోడ్పడుతుంది, ఏ పార్ట్ వల్ల మనం భయపడుతుంటాం, మనం సెల్ఫ్ డౌట్లు ఎందుకు వస్తున్నాయి, దాన్ని మనం ఎలా ట్రైన్ చేసుకోవాలి, ఇలా మనం ప్రాపర్ బ్రెయిన్ హ్యాక్స్ తోటి సైంటిఫికల్గా నేర్చుకుంటే ఇట్ బికమ్స్ అ న్యూరో మేనిఫెస్టేషన్. దట్స్ ఇట్. నార్మల్ మేనిఫెస్టేషన్ కోచ్
ఈ న్యూరో మేనిఫెస్టేషన్ ఇలా డిఫరెన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటారా మామూలుగా అట్లే మీద మొత్తం అంతా డీల్ చేస్తారంటారా? యాక్చువల్లీ సింపుల్గా చెప్పాలి అంటే స- మనం ఇడ్లీ పిండితో దోశ వేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు, పనిహారం వేసుకోవచ్చు అన్నట్టుగా ఇట్ ఈస్ సేమ్ సబ్జెక్ట్, బట్ ద వే యూ కన్వే అండ్ డెలివర్ టు ద పీపుల్ ఇస్ డిఫరెంట్. ఓకే. ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సనాలిటీ టు పర్సన్. person to ఇప్పుడు person పర్సన్ టు పర్సన్. ఇప్పుడు కొంతమంది ఊరికే చెప్తారు, చేత్తో గ్రీన్ పెన్తో చేత్తో రాసేసుకో, ఈ నంబర్ రాసుకో, నువ్వు మేనిఫెస్ట్ చేస్తావు అనేసి. అవును. అంటే ఏంటి, ఎందుకు రాసుకోవాలి, ఆ నంబర్ ఏంటి, ఆ నంబర్కి ఏం ఇంపార్టెన్స్ ఉంది అంటే, ఆ నంబర్ ఏమైనా మనకి సైంటిఫిక్గా ఏమైనా రెజొనేట్ అవుతుందా, అవన్నీ రీజన్స్ తెలియకుండా మనం చెయ్యలేము. అవును. అండ్ బీయింగ్ అ సైన్స్ పర్సన్ నేను అస్సలకి చేయలేను, బికాజ్ ఐ వాస్ టీచింగ్ ఇన్ అ మెడికల్ కాలేజ్ ఫ్రమ్ పాస్ట్ 16-17 years. సో ఐ కాంట్ యాక్సెప్ట్. నేనే కాదు, ఎవరైనా చదువుకున్న వాళ్ళకి దే వాంట్ టు బిలీవ్ ఓన్లీ వెన్ దే హ్యావ్ సమ్ ఎవిడెన్స్. ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటే, ఒక ప్రూఫ్ ఉంటే మన మైండ్ నమ్ముతుంది. అవును. సో ఇన్స్టెడ్ ఆఫ్ సింప్లీ టెలింగ్, నేను చెప్పే టెక్నిక్స్ ఎలా ఉంటాయంటే ప్రాపర్గా సైంటిఫిక్గా మన మైండ్లో ఎలా చేంజెస్ వస్తాయి, మనం ఏం చేస్తే ఏమవుతుంది, ఇలాంటివి చెప్తాను. సో మీరు సైంటిఫిక్ గా చూసుకొని మీరు ఆన్సర్ చెప్తారు. యా, ఐ ఆల్వేస్ డూ అ రీసెర్చ్ బిహైండ్ ఇట్. ఓకే. అండ్ చాలా దగ్గర విన్నామండి, లైక్ వాటర్ కి నిజంగా మెమరీ ఉంటుందంటారా? చాలా సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు కూడా, బట్ రిలీజియస్గా ఆలోచిస్తే కూడా ప్రతి రిలీజియన్లో వాటర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే మనము హిందూలో తీర్థం తీసుకుంటాము, క్రిస్టియన్స్ బ్యాప్టిజం అని చేస్తాము. సో ఎవ్రీ రిలీజియన్ బిలీవ్స్ ఇన్ వాటర్. అంటే వాటర్లో ఒక లైఫ్ ఉంది, ఒక జీవం ఉంది అని మనం కూడా బిలీవ్ చేస్తాం స్పిరిచువల్గా. ఓకే. సైంటిఫిక్గా ఏంటంటే డాక్టర్ కార్ల్ బర్న్ అనే ఒక వ్యక్తి జర్మనీ నుంచి, ఆయన వాటర్ పైన రీసెర్చ్ చేశారు. వేర్ హీ గాట్ టు నో దట్ ఎవ్రీ ఎమోషన్కి ఒక రియాక్షన్ ఉంటుంది వాటర్లో. మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఆ వాటర్లో చేంజెస్ ఉంటాయి స్ట్రక్చర్లో. మనము ఏడుస్తున్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు, షాక్లో ఉన్నప్పుడు ఒక నెగటివ్, అంటే ఎలాంటి ప్రాపర్ షేప్ లేకుండా హెపజార్డ్ స్ట్రక్చర్ ఉంటుందని. ఆయనే కాదు, ఈ మధ్య చాలా పాపులర్ అయ్యారు జపానీస్ సైంటిస్ట్ మసూరి ఇమోటో గారు అని. ఆయన కూడా 15 years 20 years నుంచి పూర్తిగా దీంట్లోనే రీసెర్చ్లోనే ఉన్నారు. ఆయన ఏం చేశారంటే వాటర్ని క్రిస్టలైన్ చేశారు. అంటే ఒక రూమ్లో వాటర్ని మంచి మ్యూజిక్, మంచి పదాలు వాడడం, దానిపైన రాసి పెట్టడం, ఇలా చేసి తర్వాత దాన్ని క్రిస్టలైన్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూశారు. ఇంకో రూమ్లో నెగిటివ్ వర్డ్స్, అబ్యూజివ్ వర్డ్స్, ఒక బ్యాడ్ నాయిసీ సౌండ్, ఇలాంటివి పెట్టి ఆ వాటర్ని కూడా క్రిస్టలైన్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూడడం వల్ల ఏవైతే మంచి పదాలు, అంటే ఐఎమ్ సారీ, థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్, ప్రేమ, ఇలాంటి పాజిటివ్ యూస్ చేసిన వాటర్ వచ్చి అందమైన షేప్లో, అందమైన సిమెట్రికల్ షేప్స్ కనపడ్డాయి. ఓ. యా. ఓకే. అండ్ వాటర్ వితౌట్ ఎనీథింగ్ లైక్ జస్ట్ నెగిటివ్ వర్డ్స్ యూస్ చేసిన వాటర్లో ఒక ప్రాపర్ షేప్ లేకుండా ఒక హెపజార్డ్ ఫార్మేషన్స్ తయారయ్యాయి. సో వాట్ ఈ సేస్ అంటే వాటర్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వాటర్ కూడా మెమరీ ఉంటుంది అట్లయితే. వాటర్కి ఎమోషన్స్ రీటైన్ చేసుకుంటుంది. దట్స్ వాట్ దే ఆర్ ప్రూవింగ్. దే ప్రూవ్డ్ ఇట్ ఆల్సో. ఓకే. అంటే మన బాడీలో కూడా 75% వాటరే కదా. అవును. ఎవ్రీ పార్ట్ లైక్ డే స్టార్ట్ అప్పటి నుంచి వాటరే, డే ఎండ్ చేసేటప్పుడు కూడా వాటర్ తాగే పడుకుంటారు కూడా ఆల్మోస్ట్. ఓకే. ఈ మేనిఫెస్టేషన్కి మెడిటేషన్కి ఏమైనా రిలేషన్ ఉందంటారా? మెడిటేషన్ ఈజ్ అ టెక్నిక్ అండి. ఇట్ మేక్స్ యూ టు కామ్ డౌన్. అండ్ మెడిటేషన్ చేసినప్పుడు మన బ్రెయిన్లో వేవ్స్, ఈజీ వేవ్స్ చూస్తే దెర్ ఆర్ సూపర్ చేంజెస్ ఇన్ మెడిటేషన్ చేయడం వల్ల. అండ్ రెగ్యులర్గా మెడిటేషన్ చేసేవాళ్ళు వాళ్ళ ఫ్రీక్వెన్సీ వేవ్ లెన్స్ ఆర్ ఆల్సో వెరీ డిఫరెంట్. వాళ్ళ బాడీ ఫ్రీక్వెన్సీ ఈజ్ మోర్ దెన్ 700 hertz అలా చెప్తారు. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎన్లైట్మెంట్. స్పిరిచువల్గా చెప్పాలంటే మన క్రౌన్ చక్ర అంటారు కదా, అర్జున చక్ర, దాన్ని యాక్టివేట్ అయిన వాళ్ళు అని చెప్తారు. ఓకే. అవును, చాలా మంది చెప్తుంటారు. యా. సో మీరు దేవుడి ఫోటోలు ఏ స్పిరిచువల్ ఇదిలోనైనా, ఏ రిలీజన్ అయినా దేవుడికి తల చుట్టూతో ఒక వైట్ రింగ్ ఉంటుంది, మీరు అవును, గమనిస్తారా? సో దట్ ఇండికేట్స్ దేర్ ఆరా అన్నమాట. ఓకే. మన దేవుళ్ళ తల చుట్టూత వైట్ రింగ్, ఆ ఎల్లో రింగ్ ఎందుకు పెడతామంటే దట్ ఈస్ ఇండికేటింగ్ వాళ్ళ పాజిటివ్ ఆరాతో ఉంటారు అనేసి. ఒక గొప్ప గొప్ప వ్యక్తులు, సాధువులు వాళ్ళకి అలాగే పెడతారు.
సో మన మెంటల్ స్టేట్ బట్టి మన ఆరా ఉంటుంది. రెగ్యులర్గా మెడిటేషన్ చేసేవాళ్ళు ఆటోమేటికలీ దేర్ ఆరా విల్ బి వెరీ వెరీ పాజిటివ్. అండ్ వాళ్ళు ఉంటేనే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ లైఫ్లు కూడా బాగుపడతాయి. ఇట్స్ నాట్ జస్ట్ దే క్రియేట్ ఫర్ దెమ్సెల్స్. వాళ్ళు కోరుకున్నది నిజం చేసుకోవడం కాదు, వాళ్ళు ఉంటే పక్క జీవితాలు కూడా బాగుపడతాయి. మిగతా వాళ్ళు కూడా. ఆ పాజిటివిటీ ఆ ఇంట్లో ఆ పాజిటివిటీ ఉంటుంది. అండ్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, ఇది సరిగా పని చేయకపోతే ఎవరిది తప్పు అంటారు? ఎవరు చేస్తున్నారో వాళ్ళదే తప్పు. అంతేనంటారా? అంతే. పని చెయ్యదు అని ఉండదండి. ఇట్స్ ఎ లా. లా మీన్స్ వాట్? ఇట్ 100% వర్క్స్. దే డెంట్ సే ఇట్ ఈస్ ఎ థియరీ ఆర్ హైపోథసిస్ అని అనలేదు కదా. లా అని ఎందుకంటున్నారంటే ఇట్ ఈస్ 100% రుజువైంది కాబట్టి. దెర్ ఆర్ సో మెనీ లాస్. లా ఆఫ్ అజంప్షన్ అంటారు. నోవెల్ గొడాడే యూజ్ చేసింది లా ఆఫ్ అజంప్షన్. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. అంటే ఏంటి? గోల్ని ఫస్ట్ తలుచుకోవాలి, గోల్ ఏంటో డిసైడ్ చేసుకోవాలి, దాని తర్వాత ఆ గోల్ జరిగితే ఎంత బాగుంటుందో దాన్ని ఎంజాయ్ చేయాలి, విజువలైజ్ చేసుకోవాలి, అండ్ దెన్ థింక్ వాట్ టు డూ నెక్స్ట్. సో దిస్ ఇస్ లా ఆఫ్ అజంప్షన్. నోవెల్ గొడాడో చెప్పిన ఓకే. సో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుందా లేదని వాళ్ళ మీద డిపెండ్. 100%. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యూ డిజైర్ ఫర్. మీరు ఏం కోరుకుంటున్నారు అన్న ఇంపార్టెంట్ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ వైబ్రేట్ అండ్ వాట్ ఎనర్జీ యు ఆర్ లివింగ్. మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ బాడీలో ఎనర్జీ ఎలా అనిపిస్తుంది, మీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, అది ఇంపార్టెంట్. అండ్ మనం ఇప్పుడు రెగ్యులర్గా వినిపిస్తున్నాం మా మేనిఫెస్టేషన్ అనగానే మనీ మేనిఫెస్టేషన్ అని, లైక్ మనకి ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్ వెబ్ ఎక్కడ చూసినా మనీ మేనిఫెస్టేషన్ గురించి ఎక్కువ వదలగొడుతున్నారు. నిజంగా మనీ మేనిఫెస్టేషన్ చేస్తే సంపన్నులు అవుతారంటారా? ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అలాంటివి? ఫస్ట్ థింగ్, మనీ కావాలంటే ఏం కావాలి? అవకాశాలు కావాలి. సో అవకాశాలని మనం 100% మేనిఫెస్ట్ చేయొచ్చు. మనీ సంపాదించే అవకాశాలని 100% మేనిఫెస్ట్ చేయొచ్చు. అండ్ మేనిఫెస్టేషన్ ఏంటంటే యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్. ఇట్స్ నాట్ జస్ట్ మనీ. మీరు రిలేషన్షిప్స్ మేనిఫెస్ట్ చేయొచ్చు, హెల్త్ మేనిఫెస్ట్ చేయొచ్చు. మన హనుమాన్ చాలీసాలో రాశారు కదా నవనిధి, అంటే 9 రకాల సంపన్నులు అనమాట. మెటీరియలిస్టిక్ కావచ్చు, స్పిరిచువల్ కావచ్చు, కనెక్టింగ్ విత్ ఇన్నర్ సోల్, రియలైజింగ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, అసలు ఎందుకు బతుకుతున్నాం మనం అనే ఒక రియలైజేషన్ రావడం, ప్రతి ఒక్కటి ఇంక్లూడింగ్ మీరు ఒక లవ్ని దేనైనా మేనిఫెస్ట్ చేయొచ్చు. కానీ మనీ మేనిఫెస్టేషన్ ఎందుకు ట్రెండింగ్ అంటే ఎవ్రీబడి వాంట్స్ మనీ. అందరూ మనీ కావాలి అని అంటారు. అండ్ మార్నింగ్ డే స్టార్ట్ చేస్తే ఇంకా మనీ కోసం ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎనర్జీ యాక్చువల్గా. కానీ చాలామంది ఏంటంటే విల్ లివ్ విత్ సమ్ నెగిటివ్ కాన్సెప్ట్స్ అబౌట్ మనీ. అంటే ఆ మనీ మనం బ్లాక్స్ పెట్టుకుంటాం మనీ గురించి. అందుకే చాలామంది ఇలా అనుభవిస్తారు. అంటే వచ్చిన అవకాశం వచ్చినట్టే చేయి జారిపోవడం, డబ్బులు వచ్చాయి అనుకోవడమే చేయి జారిపోవడం. సో ఇవి రిపీటెడ్గా జరుగుతున్నాయంటే దేర్ మే బి సమ్ బ్లాక్స్ ఇన్ ద సబ్ కాన్షియస్ మైండ్. ఓకే. సో ఏం చేయాలంటారు అలాంటప్పుడు? అంటే హీలింగ్ చేసుకోవాలి. అంటే ఆ బ్లాక్స్ నుంచి హీలింగ్ చేసుకోవాలి. అంటే కొన్నిటికి మన బ్లాక్స్ మనకు తెలియకుండా కూడా ఉండొచ్చు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద సబ్ కాన్షియస్ బ్రెయిన్ ప్యాటర్న్స్ మనం చిన్నప్పటి నుంచి, అంటే ఎప్పుడైతే మనం అమ్మ కడుపులో ఉంటామో లాస్ట్ ట్రైమిస్టర్, లాస్ట్ 3 months నుంచి 7 ఏళ్ల వరకు మనకి సబ్ కాన్షియస్ మైండ్ తయారవుతుంది. చాలా మంది ఏంటంటే 7 ఏళ్ళు దాటిపోయినా కానీ సబ్ కాన్షియస్ ప్యాటర్న్లని మార్చుకోవడానికి ప్రయత్నించరు. అవే నమ్మకాలతో అదే ఆలోచన విధానంతో బతుకుతారు. సో అందువల్ల వాళ్ళు చిన్నప్పటి నుంచి మేబీ వాళ్ళ పేరెంట్స్ అనుభవించిన ప్రాబ్లమ్స్ వీళ్ళు కూడా అనుభవిస్తారు మోస్ట్లీ. అది రిలేషన్షిప్, హెల్త్, వెల్త్ అన్నిటికి వస్తుంది. సో ఆ ప్యాటర్న్స్ రిపీట్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు వచ్చిన అవకాశం చేజారిపోవడం, లేనిపోని అప్పులు అవ్వడం, డబ్బులు వచ్చిన వెంటనే అతిగా ఖర్చు అయిపోవడం, అంటే ఇంట్లో ఎవరికొకరు సిక్ అవ్వడం, అనుకోకుండా ఖర్చు అయిపోవడం, ఇలాంటివి రిపీటెడ్గా ఒక ప్యాటర్న్స్గా మీరు అనుభవిస్తున్నారు ప్రాబ్లమ్స్ అంటే మనం you have to change your subconscious mind patterns. Okay. So ఇవన్నీ చేంజ్ చేసుకుంటే వాళ్ళు కూడా they can earn money. It's like running your life with the most outdated software anamata. Okay. So running your brain, which is an expensive hardware, but you are still using the same old software. అంటే 7 ఏళ్ల లోపు ఫామ్ అయిన సాఫ్ట్వేర్ తోనే ఇంకా బతుకుతున్నారు. సో కొత్త సాఫ్ట్వేర్ వేసుకొని ముందుకు పోతే డబ్బులు ఆటోమేటిక్ గా. కానీ అంత ఈజీ కాదు. కొత్త సాఫ్ట్వేర్ వేసుకోవడానికి కొంచెం ట్రైనింగ్ అవసరం. మినిమం ఒక 90 days to 100 days వాళ్ళు దీన్ని ట్రైన్ చేసుకోవాలి. వాళ్ళ బ్రెయిన్ రీవైర్ చేయాలి.
ఇప్పుడు మనం ఒక ఆలోచన విధానంతో ఉంటాము. అవును. ఇప్పుడు మీరు పెరిగిన వాతావరణం కావచ్చు, మీ అమ్మా నాన్నలు నేర్పించిన విలువలు కావచ్చు, చిన్నప్పటి నుంచి మనం కొన్ని మైండ్ సెట్లో కొన్ని బిలీఫ్స్ డెవలప్ చేసుకుంటాం. వీటిని ఒక్క రోజులో మార్చలేము. ఎందుకంటే 30-40 ఏళ్ళగా మనం అలాగే Strong గా fix బతుకుతున్నాం అయిపోయి ఉంటాం. కాబట్టి. అవి రీవైర్ చేసుకోవాలనుకుంటే ఇట్ టేక్స్ మీరు కొత్త థాట్స్ని, కొత్త ఆలోచనలని, కొత్త లైఫ్ స్టైల్ని మీరు మీ మైండ్కి పరిచయం చేయాలి. అది ఒక్కరోజు కాదు, రోజు పరిచయం చేయాలి. సో ఎవ్రీడే ఇఫ్ యూ ప్రాక్టీస్, మేనిఫెస్టేషన్ అంటే ప్రాక్టీస్ అండ్ రిపిటేషన్ అంతే అండి. మీరు ఆ కొత్తదనాన్ని సో మీరు షార్ట్ రన్ ప్రాక్టీస్ ఏముంటుంది చేయాలి. దీంట్లో అంతా, సో లాంగ్ రన్. ఎనీథింగ్ నో రిప్లేస్మెంట్ ఫర్ హార్డ్ వర్క్ అంటారు కదా. సో రిపిటేషన్ చేస్తే 100% వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. ఓకే. ఎంతలా మారాలి అంటే ఆ పర్సన్ తనకి తానే తెలిసిపోతుంది ఒక 3 months తర్వాత. నేనేనా ఇలా ముందు ఆలోచించే వ్యక్తిని, ఇప్పుడు నాలోనే ఇంత తేడా వచ్చింది, నేను ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నాను, ఏ ప్రాబ్లం వచ్చినా ఈజీగా హ్యాండిల్ చేయడం, ఎమోషనల్గా స్టేబుల్గా ఉండడం. ఓకే, సో లైక్ కంట్రోలింగ్ ద ఫీలింగ్స్, ఎందుకంటే మన వైబ్రేషన్స్ అన్నీ మన ఎమోషన్స్ వల్లనే. సో ఆ ఎమోషన్స్ ఎలా హ్యాపీగా ఉంచుకోవాలి, ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ అన్ని మేనిఫెస్టేషన్. చేయాలంటే కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండాలి, డెఫినెట్గా 100%. రిపిటేటివ్ ప్రాక్టీస్ ఉండాలి. It's a lifestyle. It's not lifestyle. 1 day or 2 days thing. It's a lifestyle. ఓకే. అండ్ మీరు ఇప్పుడే చెప్పారు కూడా మనీ మేనిఫెస్టేషన్తో పాటు లవ్ మేనిఫెస్టేషన్. సో చాలా మంది అంటుంటారు లవ్ మేనిఫెస్టేషన్ కూడా ఉందంటారా? See, యాక్చువల్గా మనము మన లైఫ్లో అట్రాక్ట్ చేసుకున్న వాళ్ళందరినీ మన వైబ్రేషన్ వల్లనే. ఈ లైఫ్లో ఇప్పుడు మనం రిలేషన్షిప్ని ఇలా చూస్తున్నామంటే దానికి కారణం మీరనే ఫస్ట్ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో ఎప్పుడైతే తీసుకుంటామో దెన్ యూ కెన్ హీల్ దట్. అంటే మోస్ట్ ఆఫ్ ద ప్యాటర్న్స్ మన రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ చూసేది ఏంటంటే మన అమ్మా నాన్నల నుంచి. అవును. దిస్ ఈజ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే సైకాలజిస్ట్, హీ ఎక్స్ప్లెయిన్డ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రిపిటేషన్ కంపల్షన్ థియరీ అంటారు. అంటే ఒకసారి ఒక నెగిటివ్ ట్రామా మన చిన్న వయసులో జరిగిందనుకోండి, ఆ ట్రామాని మనము అదే ఎక్స్పీరియన్స్ని లైఫ్లో మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేటట్టు మనమే చేసుకుంటాం తెలియకుండానే. ఓకే, సో దానికి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాం. సో ఆ ప్యాటర్న్ని మార్చడమే వీ నీడ్ టు చేంజ్. సో పేరెంట్స్ చాలామంది ఇప్పుడు అమ్మ చాలా డామినేటింగ్గా ఉన్న ఫ్యామిలీ, దే మే థింక్ లైక్ ఉమెన్ డామినేటింగ్గా ఉండొద్దు అనుకుంటారు. బట్ దే ల్యాండ్ అప్ హ్యావింగ్ అ పర్సన్ హూ ఇస్ డామినేటింగ్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళ బాస్ నుంచి డామినేషన్ రావచ్చు, వాళ్ళకి అలాంటి డామినేషన్ లైఫ్లో వేరే వాళ్ళ నుంచి మేనిఫెస్ట్ చేస్తారు. ఓకే. ఓకే. సో యూ నీడ్ టు హీల్ ఆల్ దోస్ పాస్ట్ ట్రోమాస్. అంటే ఏంటి, ఈవెన్ ఇంక్లూడింగ్ పేరెంట్స్ కూడా హీలింగ్ చేసుకోవాలి. సో ద బెస్ట్ హీలింగ్ టెక్నిక్ వాట్ వీ టీచ్ ఇన్ అవర్ కమ్యూనిటీ ఈస్ హోపోనోపోనో. ఇట్స్ వెరీ ఏంటండి హోపోనోపోనో. హోపోనోపోనో. Yes, ఓకే. absolutely. ఏంటండి అది హోపోనోపోనో? ఇది హవాయియన్ వాళ్ళు యూస్ చేసే ట్రైబల్, వెరీ ఓల్డ్ ట్రైబల్ ప్రేయర్ అనమాట. వాళ్ళ కల్చర్లో వాళ్ళు ఎప్పుడూ చేసుకునేవాళ్ళు. బట్ సమ్వేర్ అరౌండ్ 50s 60s టైంలో డాక్టర్ హ్యూలెన్ అని ఒక సైకాట్రీ డాక్టర్ ఆయన యూస్ చేశారు ఈ ప్రేయర్ని సైకాట్రీ పేషెంట్స్ని హీల్ చేయడానికి. అప్పుడు ఆ హాస్పిటల్లో ఉన్న వ్యక్తులని ఆయన వెళ్ళి కలవలేదు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వలేదు, మందులు ఇవ్వలేదు. ముట్టుకోకుండానే ఆయన డైలీ వాళ్ళ ఫైల్స్ని చేతిలో పెట్టుకొని హోపోనోపోనో చేసేవారంట. ఓకే, డైరెక్ట్ గా టచ్ అవ్వకుండానే. రోజు ఒక వ్యక్తి అక్కడ నుంచి హీల్ అయిపోయి వెళ్ళిపోవడం జరిగింది. 6 నెలల్లో ఆ హాస్పిటల్ మొత్తం ఖాళీ చేసి మూసేయాల్సి వచ్చింది. మళ్ళీ ఆ పేషెంట్లు ఎలాంటి పేషెంట్లు అంటే మరీ క్రూరంగా తయారైపోయిన సైకాలజీ పేషెంట్స్ అనమాట. అంటే ఒకలాంటి సాడిస్టులు, వాళ్ళనే పొడుచుకునే వాళ్ళు, అలాంటి పేషెంట్స్. అలాంటి వాళ్ళు కూడా అది క్యూర్ అయిపోయి హీల్ అయిపోవడం వల్ల ఇది ప్రపంచానికి అందరికీ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది న్యూస్. ఇలా ఒక వ్యక్తి హాస్పిటల్ లేకుండా యా. సో ఇంకా జరుగుతుంది అది. ఇన్ మై కమ్యూనిటీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. బట్ డాక్టర్ జో విటాలే అనేసి ఒక టెక్సస్ నుంచి ఒక డాక్టర్, ఆయనకి ఈ విషయం తెలిసినప్పుడు అలా ఎలా ఒక వ్యక్తిని కలవకుండా ట్రీట్ చేస్తారు ముట్టుకోకుండా అనేసి ఆయన వెళ్ళి హ్యూలెన్ దగ్గర ఈ ప్రేయర్ నేర్చుకొని ఎలా చేయాలో తెలుసుకొని జీరో లిమిట్స్ అనే బుక్ రాశారు. ఇట్ ఈస్ అవైలబుల్ స్టిల్ ఆన్ అమెజాన్. అండ్ జీరో లిమిట్స్లో ప్రాపర్గా హోపోనోపోనో గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే నా కమ్యూనిటీస్లో కూడా హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ మిరాకల్స్ విత్ హోపోనోపోనో. ఓకే, అంటే ఇలా ఉన్నప్పుడు ఈ డాక్టర్స్ హాస్పిటల్స్ ఇవన్నీ ఎందుకండి? ఇట్స్ లైక్ దీన్నే ప్రాపర్ గా ఐఎమ్ ఏ మెడికల్ పర్సన్ అని చెప్పాను. Okay. సో వాట్ ఎవర్ వి టీచ్
it is not beyond medicine still, because there is no proper proof for all these things. ఓకే, కొన్నిటికి ఉన్నాయి, కొన్నిటికి మనం నమ్మకంతో చేసుకోవడం. కొన్ని నమ్మకం. అయ్యా, బట్ ఇది నేను మ్యాజికల్ ప్రేయర్ అనే చెప్తాను. నేను మ్యాజికల్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10 ఏళ్ల క్రితం, 10 ఏళ్ళు, ఒక 15 years బ్యాక్, మీరు ఒక చేతిలో ఒక చిన్న సైజ్ బాక్స్ లా ఉంటుంది, మీరు ఎవరినైనా చూడొచ్చు, ఎవరినైనా మాట్లాడొచ్చు, ఎక్కడ వాళ్ళనైనా కనెక్ట్ చేయొచ్చు అని అన్నప్పుడు ఒక 15-20 years బ్యాక్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే మనకు అప్పుడు ఫోన్లో అన్ని ఫెసిలిటీస్ లేవు. అలా ఎలా ఒక వ్యక్తిని మనం ఫోన్లో చూడగలం. ఇప్పుడు మనకి చేతిలో వచ్చి ఇట్ ఈస్ బికమింగ్ పాసిబుల్. ఒక 20 ఏళ్ల క్రితం, ఒక 50 ఏళ్ల క్రితం ఇదే మాట చెప్పుకుంటే ఇది ఒక మ్యాజిక్, ఏదో మంత్రం చెప్తుంది, చేతిలో ఏంటి చిన్న డబ్బా ఏంటి, దాంట్లో నుంచి ఒకరిని చూడడం ఏంటి, ఎవరితోనైనా మాట్లాడుకోవడం ఏంటి, ఇవన్నీ ఇంపాసిబుల్ అని అనుకునేవాళ్ళు ఒక 50 years బ్యాక్ ఇదే చెప్తే. బట్ నౌ ఇట్ ఈస్ ప్రూవెన్ సైన్స్. సో ఇది కూడా ఒక రోజు ప్రూవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. హీలింగ్ విల్ డెఫినెట్లీ ప్రూవ్. బట్ వన్ థింగ్ వాట్ సైంటిస్ట్లు ఆర్ అబ్జర్వింగ్ ఏంటంటే, ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో, డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్, తర్వాత హోపోనోపోనో ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళ బ్రెయిన్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. సో సైంటిస్ట్ ఆర్ ఆల్సో అబ్జర్వింగ్. ఈవెన్ మన శ్లోకాస్కి కూడా పవర్ ఉంది. ఇప్పుడు మనం ఉచ్చరించే ప్రాపర్గా ఆ శ్లోకం వెనకాల అర్థం తెలుసుకొని ఎప్పుడైతే చెప్తామో, ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో ఈజీలో చేంజెస్ వస్తాయి. సో ఈ హోపోనోపోనో కూడా అలాంటిదే అని చెప్తాను. దే హావ్ సీన్ చేంజెస్. చెప్తున్నారు లైక్ హీలింగ్ అని, అంటే ప్రతి వర్డ్లో హీలింగ్ అని. హీలింగ్ కి మేనిఫెస్టేషన్ కి ఏముందండి, లైక్ రిలేషన్ ఏముందంటారు? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు, అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు మేనిఫెస్ట్ చేయాలని కోరిక పెట్టుకున్నారు, 100 సార్లు 1000 సార్లు రాస్తున్నారు, కానీ జరగట్లేదు అంటే ప్రాబ్లం ఏంటంటే సమ్వేర్ హీలింగ్ హ్యాస్ టు బి డన్. అంటే సింపుల్గా చెప్తాను, ఒక ఎలుక చచ్చిపోయింది అనుకోండి ఒక డబ్బా లోపల, మీరు ఆ డబ్బాని డెకరేట్ చేసి అందంగా కవర్ చేసి పర్ఫ్యూమ్ కొట్టేసి సూపర్గా పెట్టుకున్నా కానీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఎలుక చచ్చిపోయిన వాసన వస్తుంది. సో ఎప్పటి వరకు వస్తుంది? టిల్ యూ రిమూవ్ దట్ డెడ్ యానిమల్. అంటే మీ ఆ నెగటివిటీని తీసి బయట పడేసేంత వరకు యూ విల్ ఫీల్ ఇట్. మన లైఫ్లో హీలింగ్ జరగకపోతే మనం మేనిఫెస్ట్ చేయలేము. సో ఆ నెగటివిటీని తీసేయడమే హీలింగ్ అంటారు. ఇట్ క్యాన్ బి ఫ్రమ్ యువర్ పాస్ట్ ట్రోమాస్, చైల్డ్హుడ్ నెగటివ్ మెమరీస్, ఇంక్లూడింగ్ మనీ హీలింగ్. అంటే చిన్నప్పటి నుంచి హీలింగ్స్ అన్ని ఎవరు చేస్తారండి? ఐ డూ ఇట్ ఇన్ మై కమ్యూనిటీ రెగ్యులర్లీ. నేను మా కమ్యూనిటీలో రెగ్యులర్గా మేము చేయిస్తాము. ఇట్స్ టైప్స్ ఉంటాయా? హోపోనోపోనో ఇది ఒక టైప్ ఆఫ్ హీలింగ్. జస్ట్ బై బ్రెత్తోనే హీలింగ్ చేస్తారు. ఇప్పుడు మీరు శ్రీ రవిశంకర్ గారి సుదర్శన్ క్రియ అందరికీ తెలుసు కదా, సద్గురు గారి శాంభవి ముద్ర చెప్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ఆల్సో కైండ్ ఆఫ్ హీలింగ్ టెక్నిక్. ఓకే, ఒక బ్రెత్ ద్వారా మన మైండ్ని క్లియర్ చేసుకోవడం. ఓకే, ఈవెన్ విమ్ హాఫ్ టెక్నిక్ అంటారు. సో ఆల్ దీస్ ఆర్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ విత్ బ్రెత్. అండ్ మేనిఫెస్టోలో హీలింగ్ కి చాలా హై ప్రయారిటీ ఉంది. అవునవును, లేకపోతే ద పర్సన్ కాంట్ మేనిఫెస్ట్. ఓకే, అండ్ ఇప్పుడు మనకు డైలీ చూస్తే మనం వ్రతాలు, పూజలు, హోమాలు ఎన్ని చేస్తుంటారు. ఇవన్నీ మానేసి మేనిఫెస్టేషన్ బోర్డు పెట్టుకొని లైక్ ఇలా జరిగిపోతుంది అని అంటే నమ్మచ్చా? ఎస్, వ్రతాలకి హోమాలకి పవర్ లేదని ఎవరు చెప్పారండి? అది మనం నమ్మట్లేదు. ఏదైనా మన నమ్మకంతోనే ఉంటుంది. అంటే వాటిని మానేసి మేనిఫెస్టేషన్ బోర్డు ముందు నిలబడుకొని, ఇట్స్ లైక్ there is a difference between being religious and being spiritual. స్పిరిచువల్ అంటే మనం ఏ రిలీజియన్ అని కాదు, కనెక్టింగ్ విత్ దట్ డివైన్ యూనివర్స్ అయినా డివైన్ హయ్యర్ ఎనర్జీ, మనకంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్, ఒక దేవుడు అనేవాడు ఉన్నాడన్న నమ్మకం ఉంటుంది చూడండి. ఆ నమ్మకంతో మీరు ఏది చేసినా వర్కౌట్ అవుతుంది. సో అందుకే తిరుపతికి అంత రష్గా ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ ఏడుకొండల వాటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమనుకుంటాం, నీకు చెప్పేస్తున్నాను నా ప్రాబ్లమ్ని, నాకు తెలియదు, నువ్వే చూసుకోవాలి, నువ్వే దాన్ని సాల్వ్ చేసి అని మనం సరెండర్ చేస్తాం. సరెండర్ చేసి మొక్కుకొని వస్తాం, మళ్ళీ వస్తాము, గుండు కొట్టించుకుంటాము అని మొక్కుకుంటాం. డెఫినెట్గా ఫలిస్తుంది. అవును కదా, 99%, 100% నాకు తెలిసి ఫలిస్తుంది. కాబట్టి మళ్ళీ వెళ్తున్నాం, మళ్ళీ మొక్కు తీర్చుకుంటున్నాం. అంటే ఏంటి, వీఆర్ డూయింగ్ సరెండర్ మేనిఫెస్టేషన్ దేర్. అంటే మనము ఇంకా నా వల్ల కాదు, నా చేతిలో లేదు, నువ్వు చూసుకో అని ఎప్పుడైతే మనం ఒక సూపర్ న్యాచురల్ పవర్కి అప్పచెప్తామో, ఇట్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ సరెండరింగ్.
అంటే మనము అంకితం చేసేస్తున్నాం, ఇంకా వాళ్ళే చూసుకోమని. మనం దాని గురించి వరి అవ్వడం తగ్గించేస్తాం. మనలో ఆటోమేటిక్గా పాజిటివిటీ పెరుగుతుంది, మనలో కాన్ఫిడెన్స్ వస్తుంది, దేవుడు ఉన్నాడు అనేసి. దాన్నే ఇందులో కొత్తగా యూనివర్స్ అంటారు అంతే. దేవుడు అని చెప్పే బదులు ఇప్పుడు ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కొక్క దేవుడు పేరు, ఇప్పుడు జీసస్ అంటారు, అల్లా అంటాం, మనము రాముడు అంటాం, కృష్ణుడు అంటాం. సో ఇలా ఒక్క దేవుడి పేరు చెప్పే బదులు జనరల్గా అందులో ఏంటంటే ఆ కాన్సెప్ట్లో యూనివర్స్ అని చెప్తున్నారు సైంటిఫిక్గా. ఓకే. అండ్ భగవంతుడు నిర్ణయించిన జీవితాన్ని మనం మేనిఫెస్ట్ చేయగలమంటారా? అసలు చేస్తే అది ఎంతవరకు భగవంతుడు correct? నిర్ణయించాడని మీకు నాకు తెలియదే. మనం అనుకుంటున్నాం. అసలు భగవంతుడు మనకిచ్చింది జీవితం, మనకు ఆపర్చునిటీ ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఈ ఈ లైఫ్లో నీ పర్పస్ వెతుక్కో, అసలు ఎందుకు బతుకున్నావో తెలుసుకో, మనం ఈ జీవిత పరమార్థం ఏంటో తెలుసుకోమనడానికే మనకి ఈ ఆత్మ, ఈ బాడీ ఇచ్చారనేసి మన స్పిరిచువల్ బుక్స్లో చెప్తారు. సో యువర్ జర్నీ ఈజ్, మీ లైఫ్ జర్నీ వచ్చి ఇట్ ఈస్ టువర్డ్స్ యువర్ పర్పస్. మీరు ఏ పర్పస్ మీ లైఫ్లో దేన్ని మీరు ఫుల్ఫిల్ చేయడానికి ఈ భూమిపైకి వచ్చారో అది మనం ఫుల్ఫిల్ చేసుకొని వెళ్ళిపోతాం. కానీ భగవంతుడు మన లైఫ్ని ఏం డిసైడ్ చేయడు, మనం డిసైడ్ చేసుకుంటున్నాం. మనం భగవంతుడి పైన డిసైడ్ చేసుకోవడం కోసం మేనిఫెస్టేషన్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలంటారు. హీఈస్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ బ్యూటిఫుల్ మైండ్ అండ్ బాడీ. కానీ మనము ఆ బాడీని పట్టించుకోము, ఆ మైండ్ని పట్టించుకోము. కానీ కావాలి అన్ని ఇన్స్టెంట్గా, మ్యాగీ నూడిల్స్ లాగా, రీల్స్ లాగా, 1 minute రీల్ లాగా టక్ నాకు కావాలి, అన్ని వెంటనే అయిపోవాలి అనేసి. చాలామంది నా దగ్గర ఇలా అడుగుతారు, మేడం రేపు పొద్దున్నే లక్కీ డ్రా ఉంది, ఈ నైట్కి నాకు ఏదైనా మేనిఫెస్టేషన్ చెప్పారా? ఇలా కూడా వస్తారా మీ దగ్గరికి? ఎందుకు రారు, వస్తారు. నేను డెఫినెట్గా చెప్తాను ఇట్ వోంట్ వర్క్ అనేసి. ఓకే. See, something in short term it will never ever work. సో మన బ్రెయిన్ ఇట్ వర్క్స్. సక్సెస్ కూడా అంతేనండి, లైక్ షార్ట్ టర్మ్ లో ఏది వచ్చినా కూడా అది షార్ట్ గానే ఉండదు, అది నిలవదు. షార్ట్ గోల్స్ గానీ షార్ట్ కట్స్ గానీ. చాలా మంది ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్పతిలో వచ్చిన వాళ్ళు కొంతమంది టుడే దే ఆర్ ఇన్ మరీ దీన స్థితికి వెళ్ళిపోయారు అనేసి కూడా షార్ట్ మనం స్పాన్ లో విన్నాము. వచ్చింది వాళ్ళ దాన్ని, అంటే ఏమంటారు, దాన్ని తీసుకునే విధానం కూడా వాళ్ళకి దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ ఇట్. సడన్గా ఇప్పుడు 10 కోట్లు చేతికి వస్తే ఆ 10 కోట్లని ఎలా మేనేజ్ చేయాలో తెలిసిన వాడే రిచ్ అవుతాడు. దట్ ఈస్ కాల్డ్ రిచ్ మైండ్ సెట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన దగ్గర 1 లక్ష ఉంటే ఆ లక్షని 10 లక్షలు ఎలా చేయాలని ఆలోచించేవాడు రిచ్ మైండ్ సెట్. ఆ ₹1,00,000 ఖర్చు పెట్టేసి అయిపోయింది నాకు దేవుడు డబ్బులు ఇవ్వట్లేదు అని అనుకునేవాడు పూర్ మైండ్ సెట్. అంతే. చాలా మంది ఉంటారు, లైక్ గోదావరి పుష్కరాలకు వెళ్తారు, గోదావరి కృష్ణ పుష్కరాలకు వెళ్తారు, అందులో ఒకసారి మునిగి నా పాపాలన్నీ పోయాయి అనుకుంటారు. అదే విధంగా విజన్ బోర్డ్ ముందుకు వచ్చి నా పాపాలన్నీ పోవాలనుకుంటే జరుగుతుంది అంటారా? వెరీ ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే గోదావరి పుష్కరాల్లో మునుగుతే చేసిన పాపాలన్నీ పోతాయా నాకు తెలియదండి. దాని వెనకాల బాగా నమ్ముతారండి అందరూ పోతారు. అది నమ్మకం. చేసిన తప్పులన్నీ చేసేసి అందులో పోయి మునిగేసి వస్తే అవుతుందండి. సో మేనిఫెస్టేషన్ వర్క్స్ విత్ అ ప్యూర్ ఇంటెన్షన్. మీరు మీ మనసు ఎంత క్లియర్గా ఉండి, ఎంత మనము ప్యూర్ హార్ట్ తోటి ఒక మంచి సంకల్పంతో స్టార్ట్ చేస్తే 100% వర్కౌట్ అవుతుంది. మనం ఒక నెగిటివ్ మైండ్ సెట్ తోటి, నెగిటివ్ ఆలోచనలతో ఉంటే డెఫినెట్లీ మనం ఎంత ట్రై చేస్తున్నా ద పర్సన్ మే నాట్ గ్రో. అండ్ దట్ మేనిఫెస్టేషన్ ఈవెన్ ఇఫ్ ఇట్ వర్క్స్, వాళ్ళకి కాన్షియస్నెస్ ఉంటుంది కదా, మనకు తెలుసు అంతర్గతంగా మనం ఏం చేసామో, మనం ఏం చేసి ఇక్కడికి వచ్చాము అనేసి. సో అది ఎప్పుడైనా లోపల బాధ పెడితేనే ఉంటుంది. అండ్ ఈ ఆస్ట్రాలజర్స్ కంటే మేనిఫెస్టేషన్ కోచెస్ బెటర్ అంటారా? I don't have any right to comment on anybody's, but astrology, astronomy is also a science. కానీ ఎవరు ఎంత బాగా చెప్తున్నారు, దాని మీద గ్రిప్ తెచ్చుకొని అనేది ముఖ్యం. ఇప్పుడు మేనిఫెస్టేషన్లో కూడా బోల్డ్ అంతమంది కోచెస్ ఉన్నారు. ఓకే, ఎవరు ఎంత డీప్గా వెళ్ళి దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని చెప్తున్నారు అనేది డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో అక్కడ కూడా టాప్ గా చెప్పే వాళ్ళు ఉంటారు. బట్ నా లైఫ్లో నేను పర్సనల్గా ఏంటంటే 80% ఈజ్ యువర్ ఎనర్జీ, యువర్ వైబ్రేషన్, యువర్ ఫ్రీక్వెన్సీ. 20% మన లైఫ్లో కొన్ని మన చేతుల్లో ఉండవు. ఇట్ క్యాన్ బి లైక్ ఐ కెన్ సే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ పెరటోస్ ప్రిన్సిపల్, అంటే 80-20% రూల్. 20 ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఆ 20 ఇట్ మేబీ మన కర్మ అని అనుకుంటారు, మేబీ ఆస్ట్రాలజీ అనుకుంటారు, లేదా మనం
మనకి ఎందుకు చావు వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవరికి పుడతామో తెలియదు, ఎలాంటి గొప్ప ఇంట్లో పుడతామో, మన చేతిలో పేద ఉండదు. ఇంట్లో, ఇవన్నీ మన చేతుల్లో లేవు. నిజంగా ఆలోచిస్తే జీవితంలో చాలా విషయాలు మన చేతుల్లో Nothing in లేవు. our hands. Okay. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి కర్మ అనే పదం, కర్మ మేనిఫెస్టేషన్ జీవితాన్ని షేప్ చేస్తుందంటారా? యా, ఈ డెఫినెట్లీ. రెండిట్లో ఏది జీవితాన్ని షేప్ సి కర్మ అనేది స్పిరిచువల్గా నాకు తెలిసినంత వరకు ఎలా అంటే, మనం పూర్వజన్మలో పాత జన్మలో ఏదైనా ఒక నెగిటివ్ పని చేసుంటే దాన్ని మళ్ళీ ఈ జన్మలో అనుభవించడానికి ఇక్కడ పుట్టాము, లేదా ఈ జన్మలో చేసిన తప్పు పనికి ఇప్పుడే అనుభవిస్తాము, ఇవన్నీ కర్మ అని అంటారు. సో మేబీ ఇట్ మే బి ట్రూ ఆర్ నో, ఐ డోంట్ హ్యావ్ గ్రేట్ ఎవిడెన్స్ ఫర్ ఇట్. బట్ వన్ థింగ్ ఈజ్ మేనిఫెస్టేషన్ ఏంటంటే, మీరు మీ నెగిటివ్ మైండ్ సెట్ నుంచి బయటపడి యూ విల్ హ్యావ్ అ మెంటల్ స్ట్రెంగ్త్ టు హ్యాండిల్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఓకే మేనిఫెస్టేషన్ తో మేనిఫెస్టేషన్తో అంటే మనకు ఆ మెంటల్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాన్ని ట్యాకిల్ చేసే విధానం మారిపోతుంది. యూ హ్యాండిల్ ద సిచ్యువేషన్ ఇట్ విత్ మోర్ ఈజ్ అండ్ కంఫర్ట్. ఓకే ఈవెన్ మీ దగ్గర ఒక డబ్బు వస్తే కూడా దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి, ఎలా దాన్ని డబుల్ చేసుకోవాలి అన్న ఆలోచనలు పెరుగుతాయి. అండ్ సింపుల్ థింగ్, సి వేర్ యూ ఫోకస్ ఇట్ గ్రోస్ ఇన్ యువర్ లైఫ్. సో దేనిపైన మనం ఫోకస్ చేస్తుంటామో అదే మన లైఫ్లో పెరుగుతుంది. దేని గురించి అయితే మనం పదే పదే ఆలోచిస్తుంటామో అదే మనం లైఫ్లో మళ్ళీ మేనిఫెస్ట్ చేస్తాం. సో యద్భావం తద్భవతి అంటే ఏంటి, మన ఆలోచనలతోనే సో మన మీరు చెప్పే జీవితం. ప్రకారం కర్మ అంటే మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, తప్పు సైంటిఫిక్ చేసింది అయితే మళ్ళీ ఎవిడెన్స్ రిపీట్ లేదు కానీ అవ్వచ్చు బట్ కదా. మేనిఫెస్టేషన్ తో అయితే షేప్ చేసుకోవచ్చు. 100% లైఫ్ని షేప్ చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే, నేను లక్ లేదు, నాకు అదృష్టం లేదు. ఒకవేళ ఎదుటి వాళ్ళు ఎవరైనా గొప్పవాడు, వాళ్ళకి చాలా అదృష్టం ఉందిలే, వాడు చాలా లక్కీ ఫెలో, అందుకే వచ్చారు, మనకు ఆ లక్ లేదు. యాక్చువల్లీ ఇట్స్ ఇన్ యువర్ థింకింగ్ వెదర్ యు ఆర్ లక్కీ ఆర్ నాట్. ఓకే ఓకే, దీనిపైన రీసెర్చ్ కూడా చేశారు. రిచర్డ్ వైజ్మెన్ అనే వ్యక్తి ఒక రూమ్లో ఒక 400 మెంబర్స్ని కూర్చోబెట్టి 200 మెంబర్స్ పాజిటివ్ థింకర్స్, 200 మెంబర్స్ నెగిటివ్ థింకర్స్. అంటే ఏంటి, 200 మెంబర్స్ స్వతహానే మేము లక్కీ పర్సన్స్, మా లైఫ్లో ఏదనుకుంటే అది జరిగిపోతుంది అని హ్యాపీగా ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళు మేము అన్లక్కీ అనుకునేవాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారంటే, ప్రతి ఒక్కరికి ఒక న్యూస్ పేపర్ ఇచ్చాడు ఆయన. ఇచ్చి ఇందులో ఎన్ని బొమ్మలు ఉన్నాయో నాకు లెక్కపెట్టి చెప్పండి అని చెప్పాడు. ఎవరైతే లక్కీ అని అన్నారో ఆ గ్రూప్ నుంచి వెంటనే ఒక 5-10 సెకండ్ల లోపల అందరూ చేతులు ఎత్తేసారంట. అన్లక్కీ అన్న వాళ్ళు ఒక 2-3 నిమిషాలు 10 నిమిషాల దాకా లెక్క పెడుతూనే ఉన్నారంట. ఎందుకు ఈ డిఫరెన్స్ అని గమనిస్తే, అదే పేపర్లో బ్యాక్ సైడ్లో ఒక మూలకి రాసి పెట్టారంట, ఏమనంటే ఈ పేపర్లో 43 ఇమేజెస్ ఉన్నాయి అనేసి. ఎవరైతే లక్కీ అని అనుకున్నారో ఆటోమేటిక్గా వాళ్ళ సైట్ ఆ 43 ఇమేజెస్ వైపు వెళ్ళిపోయింది. వాళ్ళు చూసేసి వెంటనే చెయ్యి ఎత్తి పేపర్లో 43 ఇమేజెస్ అని చెప్పారు. మిగతా వాళ్ళు అది చూడకుండా లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. సో మీరు లక్కీ అని మనస్ఫూర్తిగా అనుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మన లైఫ్లో మన ఫోకస్ ఎప్పుడు ఆ లక్కీ సైడే వెళ్తుంది. ఓకే సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ RAS, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటాం. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ బ్రెయిన్. మన బ్రెయిన్ స్టెమ్లో ఉంటుంది. ఇట్ కనెక్ట్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బ్రెయిన్. అదొక ఫిల్టర్ సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడు నా వాయిస్ క్లియర్గా వినబడుతుంది, అవునా కదా? క్లియర్. సో అపార్ట్ ఫ్రమ్ మై వాయిస్ మీకు ఏం వినబడుతుంది ఆలోచించండి. ఏసీ చప్పుడు వినబడుతుండొచ్చు, బయట ఎక్కడనో వెహికల్స్ చప్పుడు నాయిస్ వినబడుతుండొచ్చు. యూ కెన్ ఫీల్ ద చైర్, మీరు కూర్చున్న చైర్, మీరు వేసుకున్న బట్టల్ని ఫీల్ అవ్వచ్చు. అవును. అంటే ఇవన్నీ ముందు ఉన్నాయి, కానీ నేను ఒక్కొక్కటిగా దానిపైన మీకు అటెన్షన్ పెట్టినప్పుడు యూ స్టార్టెడ్ ఫీలింగ్ దెమ్. ఓకే, ఎందుకంటే మీ ఫోకస్ నా వాయిస్ పైనే ఉంది కాబట్టి, నా వాయిస్ మీదనే ధ్యాస ఉంది కాబట్టి అది మాత్రమే వింటున్నారు. మన లైఫ్లో కూడా అంతే, మనకి వేరే విషయాలు కూడా ఉంటాయి, కానీ మనం దేన్ని ఫోకస్ చేస్తుంటామో అదే చూస్తుంటాం. ఇప్పుడు నాకు అప్పు ఉంది, నాకు అదృష్టం లేదని మనం ఫోకస్ పెడుతున్నాం, ఎంతసేపు దాని గురించే ఆలోచిస్తున్నాం అనుకోండి, మీరే చెప్పండి ఇంకేం మేనిఫెస్ట్ అదే ఉంటుంది అంతే, అదే ఉంటుంది, మనం ఏది తీసుకుంటాం అదే వస్తుంది మనకి. అదే వస్తుంది. అండ్ మీరు చెప్పే మేనిఫెస్టేషన్ ఇవన్నీ కూడా ఓల్డెన్ డేస్ లో వేదాలు ఉపనిషత్తులో ఉందంటారా? 100% ఉంది. ఎట్లా ఇప్పుడు ఉపనిషత్ నుంచి వచ్చిన వర్డే కదండి, అహం బ్రహ్మాస్మి అనేసి. అంటే విశ్వం మన లోపలనే ఉంది, బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు అని అంటారు. బట్ ఇట్స్ లైక్ ఎ హ్యూమన్, అంటే హ్యూమన్ లోపలనే ఉందంటే మనిషి లోపలనే విశ్వం ఉంది, ఎక్కడనో లేదు బయట. అంటే మన ఆలోచనలు బట్టి, మనం తీర్చుకుంటున్న మైండ్ సెట్ని బట్టి, మనం క్రియేట్ చేసుకుంటున్న ప్రాబ్లమ్స్ మనతోనే ఉంది తప్పించి ఇట్స్ నాట్ విత్ అవుట్ సైడ్ వరల్డ్.
సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద అవుట్ సైడ్ వరల్డ్, మీరు చెప్పే మేనిఫెస్టేషన్ ఉందంటారు అయితే వేదాలు. ఉంది. ఇట్స్ దేర్ ఇన్ ఆల్ స్పిరిచువల్ బుక్స్. బైబిల్లో, ఖురాన్లో, అన్నిట్లో, ఈవెన్ మన భగవద్గీతలో, అన్నిట్లో బాగా ఇంకా మన భగవద్గీత మన ఇండియన్ రూట్స్లో చాలా ఉంది వేదాలు మేనిఫెస్టేషన్. ఉపనిషత్తులన్నీ మీలాంటి మేనిఫెస్టేషన్ వాళ్ళ రూపంలో ఇప్పుడు అందరికీ సేవలు చేస్తున్నాయంటారు. థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దట్. బట్ యాక్చువల్గా ఏంటంటే మన ఇండియాకి వచ్చి ఫారెన్ వాళ్ళు నేర్చుకొని వెళ్ళి అక్కడ ఇది వాళ్ళు చేస్తున్నట్టుగా ఎక్కువ ఈ వాళ్ళు మధ్య prove బాగా చేశారు. ఎక్కువ ఉంది అసలు. చాలా మంది అసలు ఇక్కడికి వచ్చి నేర్చుకెళ్ళి వాళ్ళు వాళ్ళు- మన దే హావ్ అన్ని ప్రూవెన్ దేర్. వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు మనం వాళ్ళని చూసి ఇది ఒక వెస్టర్న్ వరల్డ్ నుంచి మనం ఇప్పుడు మళ్ళీ కొనుక్కొని తెచ్చుకుంటున్నాం. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ దేర్ ఇన్ అవర్ ఇండియన్ రూట్స్. మనము నీళ్లు తాగేటప్పుడు కూడా మీరు గమనించండి, పెద్దవాళ్ళు అప్పట్లో పడుకునే ముందు పక్కన నీళ్ళు పెట్టుకొని పడుకునేవాళ్ళు. ఓకే, ఒక రాగి చెంబులో నీళ్లు పడుకునేవాళ్ళు. పొద్దున్న లేచిన వెంటనే మంచి మనస్సుతో తలుచుకొని దేవుణ్ణి తలుచుకొని ఆ నీళ్లు తాగమని చెప్పేవాళ్ళు. ఇది మన కల్చర్లో ఉంది. చెంబులో ఎందుకు తాగాలి అంటే చెంబుకు ఆల్వేస్ హ్యావ్ లెస్ సర్ఫేస్ టెన్షన్. ఓకే, గ్లాసెస్ కంటే గ్లాస్ అనేది మన కల్చర్ కాదు. ఇట్ ఈస్ ఇంగ్లాండ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు తెచ్చినది గ్లాస్ అనేది. మనకెప్పుడు చెంబులే, మన ఇండియాలో ఉన్నవి చెంబులే గమనిస్తే. బికాస్ దట్ కైండ్ ఆఫ్ అలా పాత్ర స్మూత్ సర్ఫేస్ ఏంటంటే ఇట్ రెడ్యూసెస్ ద సర్ఫేస్ టెన్షన్ ఫర్ ద వాటర్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సూర్య నమస్కారం చేయడం, సూర్య వందనం చేయడం, దేవుడికి నీళ్ళు అర్పించడం, ఆ వాటర్ని మనం కళ్ళ చూస్తూ ఆ వాటర్ తాగడం. ఇట్స్ ఆల్ ఇండైరెక్ట్లీ ఏ కైండ్ ఆఫ్ వాటర్ మేనిఫెస్టేషన్ విచ్ ఇస్ దేర్ ఇన్ అవర్ రూట్స్. ఓకే, కానీ మనం మర్చిపోయాం. మనం మర్చిపోయాం. మనం ఇప్పుడు కొత్తగా వాటర్ బాటిల్ Western life మేనిఫెస్టేషన్, వెళ్ళిపోతున్నాం. ఆ బాటిల్ మేనిఫెస్టేషన్ అనేసి, మ్యాజిక్ బాటిల్ అని చెప్పేసి మనం ఇప్పుడు అన్ని వాళ్ళు చేసేటివి మనం కాపీ కొడుతున్నాం. బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ కల్చర్ ఇఫ్ యూ డిగ్ డౌన్. అండ్ మీరు ఇప్పుడు ఒక పర్సన్ ఏమైనా నిరాశలో ఉన్నవాడికి దేవుడికి వెళ్ళి పూజ చేయమంటారా, మేనిఫెస్టేషన్కి వచ్చి చేయించుకోమంటారా? వాళ్ళు రెండు చేయాలి. రెండు సి, మేనిఫెస్టేషన్ అంటే దేవుడికి పూజ చేయడమే మేనిఫెస్టేషన్. ఓకే, దేవుడికి పూజ చేస్తూ మీరు ఎవరిని నమ్ముతారో అది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. ఇందులో నేను రిలీజియన్, కాస్ట్ నేను చెప్పలేను. బట్ మీరు ఎవరిని నమ్ముతారో మనస్ఫూర్తిగా నమ్మి తర్వాత ఆన్ ద సేమ్ టైం మీరు మీ మైండ్ సెట్లో ఈ స్కిల్ నేర్చుకోవడం వల్ల మీ బ్రెయిన్లో రీవైరింగ్ జరుగుతుంది. నెగిటివ్ థాట్స్ తగ్గిపోతాయి. ఆటోమేటిక్గా మీరు పాజిటివ్గా ఎక్కువ ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఆటోమేటిక్గా మీరు పాజిటివ్గా ఆలోచించడం వల్ల మీ లైఫ్లో కూడా పాజిటివ్ సో చేంజెస్. ఇద్దరిని సజెస్ట్ చేస్తారు, దేవుడిని సజెస్ట్ చేస్తారు, మేనిఫెస్టేషన్ 100%. దట్స్ వై ఐ సే ఇట్ ఇస్ సైంటిఫికల్లీ స్పిరిచువల్. ఓకే, సో ఈ మేనిఫెస్టేషన్ అనేది పేదవాళ్ళకు కూడా వర్కౌట్ అవుతుంది అంటారా, లేకపోతే ఓన్లీ సంపన్నులకు మాత్రమే, లైక్ ధనిక వర్గాలకు మాత్రమే అంటారా? See, you are చాలా మంది saying a ఉన్నారు very కదా పేదవాళ్ళు. beautiful way that rich gets richer, poor gets poorer. exactly. See, it's not rich gets richer. It's all about rich mindset begets richer and poor mindset begets poorer. పేదవాళ్ళు రిచ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది మన సొసైటీలో విన్నాం. డాక్టర్ ఏ వేలుమణి గారు గురించి చదివినప్పుడు ఆయన స్కూల్కి వెళ్ళడానికి చెప్పులు కూడా లేకుండా కష్టపడిన వ్యక్తి ఇప్పుడు 6,000 కోట్లకి ఆయన ఫౌండర్ అయ్యారు, థైరోకేర్. సో పేదవాళ్ళ నుంచి గొప్ప మైండ్ సెట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా గొప్ప మైండ్ రీచ్ అవుతారు. కానీ చాలామంది పేదవాళ్ళు పేదరికం ఎందుకు చూస్తున్నారంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ కష్టాలని చూసి ఆ ట్రోమాస్ని మనసులో పెట్టుకొని నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా వెళ్ళిపోతారు. దే ఆర్ ఈజీలీ ప్రోన్ టు నెగిటివ్ థింకింగ్. వాళ్ళని డెఫినెట్గా వాళ్ళకి ఇది నేర్చుకొని వాళ్ళు పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే 100% వాళ్ళు వాళ్ళ లైఫ్లో అవకాశాలు చూస్తారు. కానీ నెగిటివ్ ట్రోమాస్ని పెట్టుకోవడం వల్ల సబ్కాన్షియస్లో నెగిటివ్ ప్యాటర్న్స్ వల్ల ది కీప్ మేనిఫెస్టింగ్ సేమ్ ప్రాబ్లమ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ దేర్ లైఫ్. సో కాబట్టి నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే, అంతేగాని ఇక్కడ పేద ధనిక అనేది డిఫరెన్స్ ఏం లేదంటారు. ఎవరికైనా మేనిఫెస్టేషన్ అనేది 100% తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మన మైండ్కి దేవుడు ఒక సూపర్ పవర్ ఇచ్చాడు. అవర్ బ్రెయిన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 parts: కాన్షియస్ బ్రెయిన్, సబ్ కాన్షియస్ బ్రెయిన్ అండ్ ఆటోమేటిక్ బ్రెయిన్. కాన్షియస్ బ్రెయిన్ అంటే ఇంటెలిజెంట్ బ్రెయిన్, అంటే అది మనకి మాత్రమే ఇచ్చాడు దేవుడు. సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఈస్ దేర్ ఇన్ యానిమల్స్ ఆల్సో. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ లింబిక్ బ్రెయిన్ అంటారు. ఆటోమేటిక్ బ్రెయిన్ వచ్చి మన బ్రెయిన్ స్టెమ్ అంటే ఊపిరితిత్తులు, హార్ట్ రేట్, ఇవి ఫిషెస్ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ పైసెస్ బ్రెయిన్. అండ్ సబ్ కాన్షియస్ ఈస్ కాల్డ్ మమేలియన్ బ్రెయిన్, అంటే జంతువులకు కూడా ఉంటాయి, కుక్కలకి, నక్కలకి, ఇలా
బట్ పైన కాన్షియస్ బ్రెయిన్ వచ్చి ఓన్లీ మనిషికే ఎక్కువ డెవలప్ అయింది. ఈవెన్ కోతులకు కూడా అంత డెవలప్ అవ్వలేదు. సో ఈ కాన్షియస్ బ్రెయిన్తోని మనం కోరుకున్నది 100% మేనిఫెస్ట్ చేయొచ్చు. ఓకే. బట్ వేర్ యు ఆర్, దిస్ కాన్షియస్ బ్రెయిన్ ఈస్ యువర్ ఇంటెలెక్చువల్ బ్రెయిన్ అనమాట. డెసిషన్ మేకింగ్ బ్రెయిన్ అండ్ గోల్ సెట్టింగ్ బ్రెయిన్. మనం అనుకుంటాము వచ్చే సంవత్సరంలో సన్నబడాలి, వచ్చే సంవత్సరంలో ఇన్ని లక్షలు సంపాదించాలి అని. కానీ కుక్క నక్క అనుకోలేదు కదా, నెక్స్ట్ ఇయర్ నేను ఇలా ఉండాలి, నా లైఫ్ స్టైల్. సో ఇట్ కాంట్ డిసైడ్, యానిమల్స్ కాంట్ థింక్ దట్, ఓన్లీ మనకు మాత్రం. సో ఆ పవర్ని మనం ప్రాపర్గా యూస్ చేసుకోవడం నేర్చుకుంటే 100% ఎవరైనా వాళ్ళ కోరికల్ని మేనిఫెస్ట్ చేసుకుంటారు. బట్ యూ షుడ్ హ్యావ్ దట్ పేషెన్స్, ఫాలో హీలింగ్ టెక్నిక్స్ అండ్ బీ డిటాచ్డ్ ఫ్రమ్ దట్. అంటే ఓవర్గా డెస్పరేట్గా కూడా ఉండకూడదు. నేను కోరుకున్నాను, జరగలేదు, నాకే ఎందుకు నెగిటివ్ అవుతుందని మీరు, దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ డెస్పరేట్నెస్ అండ్ నెగిటివ్ వైబ్రేషన్. ఓకే. సో ఇఫ్ యూ స్టార్ట్ ట్యూనింగ్ టు దట్ పాజిటివిటీ అండ్ పాజిటివ్ వైబ్రేషన్, ఆటోమేటిక్గా మీరు అనుకున్నది ఈజీగా మేనిఫెస్ట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఎత్తుకోండి, ఏదైనా సందర్భంలో మీరు పూర్తిగా ఓటమి పాలై హోప్లెస్ అని అనిపించినప్పుడు మీరు అనుకున్న మేనిఫెస్టేషన్ మీకు యూజ్ అయిందంటారా? 100%. అందుకే నేను ఈరోజు అందరికీ కోచ్ సో చేయగలుగుతాను. ఎట్లా అని చెప్పచ్చు? యాక్చువల్గా నేను బేసికల్గా అనాటమిస్ట్ అండి. మెడికల్ కాలేజ్లో 17 ఇయర్స్ నుంచి చేస్తున్నానని చెప్పాను. సో ఒక 13 ఇయర్స్లో నా కెరియర్లో పెద్ద గ్రోత్ నేను చూడలేదు. అంటే ఇమాజిన్ చేసుకోండి, ఒకటే జీతం, ఒకటే రోల్ మీకు లైఫ్లో ఉంటే ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతాం. సో అండ్ మై హస్బెండ్ ఈజ్ హ్యావింగ్ అ గుడ్ ప్రాక్టీస్ ఇన్ దట్ ప్లేస్, మేము ఉండే ప్లేస్లో. సో ఆయన ప్లేస్ వదిలిపెట్టి రాలేరు, మా ఇన్లాస్ కూడా అక్కడనే. నాకు ఇంకో ఆప్షన్ లేదు. సో నేను అనుకునేదాన్ని, నా లైఫే ఫెయిల్యూర్, నాకే జీవితంలో ఈ ప్రాబ్లమ్స్. నేను చిన్నప్పటి నుంచి లైఫ్లో ఏదో సాధించాలి, ఏదో బాగా కెరియర్లో గ్రో అవ్వాలి అనుకున్నాను. నా లైఫ్లో ఏది జరగలేదు. అనవసరంగా ఈ అనాటమీ చదివాను, ఇంకేదైనా చదువుంటే బాగుండు. అనవసరంగా ఈయనని పెళ్లి చేసుకున్నాను, ఇంకేదైనా చేసుంటే, ఇంకెవరినైనా చేసుకొని ఫారెన్కి వెళ్ళి ఉంటే బాగుండు, ఎక్కడికి వెళ్ళి ఉంటే ఇలా నాకు ఒక నెగిటివ్ ప్యాటర్న్స్ కంటిన్యూస్గా నేను సఫర్ అయ్యాను అనమాట. దీనివల్ల నేను డిప్రెషన్ అండ్ కైండ్ ఆఫ్ ఆ ఫ్రస్ట్రేషన్ ఇంట్లో చూపించడం, నా హెల్త్ పైన, అండ్ నాకు హ్యాడ్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేసాయి. అండ్ ఇంట్లో రిలేషన్స్ కూడా మా బాబు పైన స్ట్రెస్ చూపించడం, కోపం చూపించడం జరిగింది. సో ఆ టైంలో ఐ హావ్ సీన్ దిస్ యాడ్, టోనీ రాబిన్స్ గారి 5 days వర్క్షాప్ అనేసి. సరే ఏంటో చూద్దాము, ఇది ఏంటిది అనేసి జస్ట్ రిజిస్టర్ చేసుకున్నాను, క్యాజువల్గా రిజిస్టర్ చేసుకొని నేను 5 days మిడ్నైట్ అనమాట, మన ఫారెన్ టైమింగ్స్లో రాత్రి 12:30 నుంచి మార్నింగ్ 3:30 వరకు రెగ్యులర్గా అటెండ్ అయిన తర్వాత నేను ఒక్కటే తెలుసుకున్న విషయం ఏంటంటే, నాకు నేనే శత్రువుని. ఇక్కడ శత్రువు ఎవరో లేదు, ఆ కాలేజీ కాదు, మా హెచ్ఓడి కాదు, మా పైన ఆఫీసర్లు కాదు. నాకు ప్రమోషన్ రాకపోవడానికి కారణం నేనే, నా ఆలోచనలే. ఇది నాకు ఫస్ట్ అర్థమైందండి. దాని తర్వాత నేను నా పైన వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఆపర్చునిటీ ఆలోచిస్తాం కదా, వి స్టార్ట్ థింకింగ్ ఆపర్చునిటీస్. అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనాటమీ ఛానల్లో. వెంటనే నాకు ఒక 30,000 స్టూడెంట్స్ ఫాలోవర్స్ వచ్చేసారు. నాతో స్టార్ట్ చేసిన ఎవరికి అంతమంది ఫాలోవర్స్ రాలేదు మరి అలా చెప్తే. దాని తర్వాత నాకు చాలా యాప్స్లో అనాటమీ టీచ్ చేయడానికి అవకాశాలు దొరికాయి, పీజీ ఎంట్రన్సెస్కి, యూజీ చదువుతున్న పిల్లలకి. సో దానివల్ల నా ఇన్కమ్ పెరిగింది. పాజిటివ్ డైరెక్షన్. యా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఐ స్టార్టెడ్ గెటింగ్ గెస్ట్ స్పీకర్ ఆపర్చునిటీస్. గెస్ట్ ఫ్యాకల్టీగా కూడా ఫారెన్కి ఒక 4 సార్లు వెళ్ళాను. సో ఇలా నాకు ఎక్కడి నుంచి ఆపర్చునిటీస్ వచ్చేవో నాకే తెలియదు. బట్ ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ 5 times మోర్ దెన్ మై సాలరీ. ఓకే. సో నాకు అప్పుడు తెలిసింది, లైఫ్లో నేను 13-14 సంవత్సరాలు ఒక నెగిటివ్ మైండ్ సెట్ వల్ల నేను గ్రోత్ చూడలేదు. బట్ ఐ కుడ్ డూ ఇట్ ఇన్ 1 year. ఒక 1 yearలో నేను అనుకున్న కోరికలన్నీ తీరిపోయాయి. అంటే నన్ను ఎగ్జామినర్గా పిలవాలనుకున్నాను, ఎగ్జామినర్గా వెళ్ళాను, గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్ళాను, చాలా ప్లేసెస్కి గెస్ట్ స్పీకర్గా వెళ్ళి అవార్డ్స్ తీసుకున్నాను. సో ఇలా నాకు గ్రోత్, పాజిటివిటీ ఇవన్నీ మార్చింది ఆ మేనిఫెస్టేషన్ క్లాస్. 100%. అదొక్క క్లాసే కాదు, ఐ స్టార్టెడ్ గెటింగ్ ట్రైన్డ్ ఫ్రమ్ సెవరల్ కోచెస్. అండ్ నేను బుక్స్ కూడా దీనిపైన చదవడం స్టార్ట్ చేశాను, రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అన్నీ చదివాను. ఇట్స్ సో మెనీ బుక్స్ ఆర్ దేర్, like Atomic Habits, Rich Dad Poor Dad, Secret Book, Power of Subconscious Mind by Think and Grow Rich. చాలా చాలా బుక్స్. ఇవన్నీ
ఆ తర్వాత నేను ఐ స్టార్టెడ్ టీచింగ్ టు ఫస్ట్ డాక్టర్స్ అండ్ స్టూడెంట్స్. అంటే నాకు తెలిసింది వాళ్ళే కదా అప్పుడు. సో నా లోకల్ ప్లేస్లో డాక్టర్స్కి స్టూడెంట్స్కి మీకు తెలియకుండానే మేనిఫెస్టేషన్ గురించి చెప్పడం స్టార్ట్ ఆ! చేశారు. అలా. అంటే నాకిప్పుడు తెలిసింది. నా లైఫ్‌లో ఇన్ని చేంజెస్ వచ్చాయి. సో పిల్లలు నెగెటివ్‌గా ఆలోచిస్తూ ఉంటారు కదా! ఎగ్జామ్స్ మీద టెన్షన్ అదే అంటారులేండి, పడుతుంటారు. ఏదైనా కూడా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అని ఆ పదం అన్న కానీ మనం నేర్చుకుంది మిగతా వాళ్ళకి చెప్పడం ఫస్ట్ మన చుట్టూ ఉండే వాళ్ళతో ఫస్ట్ షేర్ చేసుకోవడం యాహ్! స్టార్ట్ చేస్తే అండ్ బీయింగ్ ఎ టీచర్ నేను మెడికల్ కాలేజ్‌లో బీయింగ్ చుట్టూ దట్ ఉండే ఐ హ్యాడ్ స్టూడెంట్స్ అందరికి మీ చుట్టూ స్టూడెంట్స్. ఉండేవాళ్ళు. సో ఐ స్టార్టెడ్ టీచింగ్ ఎగ్జామ్ గురించి టెన్షన్ పడొద్దు. హౌ టు కంట్రోల్ ద ఎమోషన్స్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఇవి వాళ్ళకి చెప్పడం, డాక్టర్స్‌కి చెప్పడం. సో దాంట్లో చాలా రిజల్ట్స్ కనబడ్డాయి. దెన్ ఐ థాట్ వై వోంట్ ఐ డూ ఇట్ దిస్ లిటిల్ మోర్ డీప్. ఎందుకంటే నాకు అనాటమీ కంటే నాకు ఇలా చెప్పడం చాలా నచ్చింది. సో ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. అంటే ఒక పక్కన నాకు అనాటమీలో కూడా మంచి అవకాశాలు వచ్చాయి, ఎర్నింగ్ కూడా ఇంప్రూవ్ అయింది. బట్ ఒక పీక్కి వెళ్ళినప్పుడు నాకు ఒక చాయిస్ అనమాట, ఇదా అదా. ఇక్కడ బాగుంది 13 సంవత్సరాలు ఎక్కడ 1 ఇయర్ ఎక్కడ. సో ఐ స్టార్టెడ్ చూసింగ్ టీచింగ్ మేనిఫెస్టేషన్. తర్వాత నేను తెలుగులో ఎందుకో అనిపించింది, అంటే మనం ఎంత లేదనుకున్నా మన మనసులో తిట్టుకోవాలంటే తెలుగులో తిట్టుకుంటాం, ఏదైనా అనుకోవాలంటే తెలుగు, అంటే మాతృభాష అనేది మనస్ఫూర్తిగా అది like డెఫినెట్లీ లోపల ఉండేది కూడా పోతుంది అంటారు. సబ్ కాన్షియస్లో తెలుగులో మన మాతృభాషలనే అనుకుంటాం. ఒకరిని హీల్ చేయాలంటే వాళ్ళ మనసుని తాకాలి అంటే అది తెలుగులో అయితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందేమో అన్న ఆశతోటి జస్ట్ క్యాజువల్గా నేను లాస్ట్ 2024 జనవరిలో లాంచ్ చేశాను తెలుగులో. అండ్ యాజ్ యూ నో దట్ ఐ am now able to manifest also. Exactly. So I do my morning ritual. I follow strictly manifestation in అండ్ my life. రీసెంట్ గా కూడా నేను చూసానండి, లైక్ మీరు టెడ్ స్పీకర్, టెడ్ అనా TEDx, yeah. టెడ్ఎక్స్ స్పీకర్. సో ఏంటండి లైక్ అంటే అంత మంచి స్టేజ్కి వెళ్ళారు, లైక్ మీరు అంటే 2024లో స్టార్ట్ చేశానంటున్నారు, అంత గుర్తింపు ఎట్లా హౌకం? అదే అంటాను నేను మా కమ్యూనిటీలో కూడా 10 సంవత్సరాల్లో సంపాదించేది చేయాల్సింది మీరు ఒక్క సంవత్సరంలో కూడా నిజం, మిరాకిల్స్ లైక్ చూడొచ్చు. టెడ్ఎక్స్ కి టెడ్ఎక్స్ స్పీకర్ అంటే లైక్ పెద్ద పెద్ద వాళ్ళు ఆల్మోస్ట్ బిగ్ జర్నీ, ఆల్మోస్ట్ 10-20 ఇయర్స్ జర్నీ చేసిన వాళ్ళందరికీ చాలా టైం పడుతుంది టెడ్ఎక్స్ స్పీకర్ అవ్వాలంటే. సో మీరు ఆల్ లైక్ 1 ఇయర్లోనే ఎస్. సో ఎలా జరిగిందంటారు? మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఒక 4 ఇయర్స్ బుక్ నా స్క్రిప్టింగ్ నా జర్నల్ డైరీలో రాసుకున్నాను. నేను టెడ్ టాక్ ఇచ్చాను, టెడ్ఎక్స్ స్పీకర్ అయ్యాను, చాలా పాపులర్ అయ్యాను. అండ్ రెండోది ఏంటంటే నేను ఒక బుక్ రాశాను, బుక్ ఆథర్ అయ్యాను. ఆ బుక్ చాలా ఫేమస్ అయిపోయింది, అమెజాన్లో బెస్ట్ సెల్లింగ్ బుక్ అయిపోయింది. అంటే మేనిఫెస్టేషన్ ఏంటంటే మనం అయిపోయింది జరిగిపోయింది అని చెప్తాం. ఓకే. సో అలా రాయడం వల్ల టుడే ఇట్ హ్యాపెండ్. సో జస్ట్ ఫ్యూ డేస్ బిఫోర్ ఐ పబ్లిష్ మై బుక్ మేనిఫెస్ట్ మిరాకిల్స్ అనేసి సింపుల్ గైడ్ టు యువర్ డ్రీమ్ లైఫ్ అని ఒక బుక్ పబ్లిష్ చేయడం జరిగింది. అమెజాన్లో ఉంది ఇప్పుడు, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో. అండ్ తర్వాత టెడ్ టాక్ కూడా వెంటనే అది ఇది రెండు ఒకటేసారి జరిగాయి నాకు. సో సో ఐ మీ కుడ్ డూ సక్సెస్ దిస్. అంతా లైక్ 2024 నుంచి బుక్స్, టెడ్ఎక్స్ స్పీకర్ అవ్వడము, ఇట్స్ లైక్ యా గోయింగ్ గుడ్. యా ఐ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ ఈ మేనిఫెస్టేషన్ 2020 టైం నుంచి బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అంటే కెరియర్లో కూడా అనాటమీలో ఆపర్చునిటీస్, గెస్ట్ స్పీకర్ అని చెప్పాను కదా, ఇవన్నీ నాకు అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయాయి. నా లైఫ్ ఫుల్ 360 degrees టర్న్ ఓవర్ అన్నట్టు. అసలు ముందున్న రజితాకి ఇప్పుడు రజితాకి ఎంత There is a big తేడా difference. అనేసి అంత లెవెల్లో నా లైఫ్ చేంజ్ అయింది. తర్వాత మీ ఇంట్లో వాళ్ళు అది గుర్తించారా ఆ డిఫరెన్స్? ఓ మై నౌ ఎవ్రీబడి మేనిఫెస్ట్ ఇన్ మై హోమ్, మై సిస్టర్స్, మై హస్బెండ్, అందరికీ దే సే లైక్ దే ఆల్సో స్టార్టెడ్ ఫాలోయింగ్ టెక్నిక్స్. మా బాబు కూడా కొత్తలో మెడిటేషన్ చేయరా నాతో కూర్చొని అంటే ఏ పో అమ్మ అని విసుక్కునేవాడు. సో నేను స్టార్టింగ్ చెప్పలేదు, ఐ జస్ట్ కెప్ క్వైట్. బట్ నేను రెగ్యులర్గా నైట్ పడుకునేటప్పుడు గ్రాటిట్యూడ్ అండ్ ఐ డూ మెడిటేషన్ అనమాట. Okay. సో చేసి పడుకుంటుంటే కొన్ని రోజుల తర్వాత చూశాడు కదా, సక్సెస్ చూస్తున్నాడు. హీ సీయింగ్ హౌ పీపుల్ ఆర్ జాయినింగ్ ఇన్ మై ప్రోగ్రామ్. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 1 lakh members registered to my front end program from Telugu alone. 1 lakh members. 1 lakh people registered. అండ్ నా బిగ్ కమ్యూనిటీ ఈజ్ ఆల్సో, అంటే లాంగ్ కమ్యూనిటీ. నేను రెగ్యులర్గా చేస్తాం మేము ప్రోగ్రామ్స్, ఎందుకంటే మేనిఫెస్టేషన్ చెప్పాను కదా రెగ్యులర్ ప్రాక్టీస్. సో లైఫ్ టైంలో తీసుకున్న వాళ్ళు కూడా దేర్ ఆర్ మోర్ దెన్ 200-300 పీపుల్ ఆర్ దేర్ ఇన్ మై కమ్యూనిటీ కరెంట్లీ. సో వాడు చూసిన తర్వాత హీ ఆల్సో స్టార్టెడ్ ఆస్కింగ్, అఫర్మేషన్స్ ఎలా రాయాలమ్మా, దానికి ఏమైనా ఉంటుందా, రాసే పద్ధతి ఉంటుందా, మెడిటేషన్కి ఏ మ్యూజిక్ వాడాలి, హీ స్టార్టెడ్ ఆస్కింగ్. అండ్ నౌ స్ట్రిక్ట్గా చేస్తున్నాడు పడుకునే ముందు.
and he is also seeing good results. And my sister also manifested promotion in her software engineer company. And మా ఫ్యామిలీలో చాలా సో రిజల్ట్స్ మేనిఫెస్టేషన్ లో చాలా మ్యాజిక్స్ ఉన్నాయి. యా. అండ్ మీరు నమ్ముతారో నమ్మరో, ఈవెన్ వీ హ్యాడ్ క్లయింట్స్ హూ బెడ్ రిడన్ అయిన వాళ్ళు కూడా దే ఆర్ ఏబుల్ టు సిట్ టుడే అండ్ టేక్ క్లాసెస్ ఫర్ అదర్స్. ఓకే, కోచింగ్ బెటర్ అయిన చేస్తున్నారు. వాళ్ళు కూడా. అవును. అంటే బై బర్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, కాలు చేతుల అమ్మాయికి షీఈ్ అ వెరీ గుడ్ మౌత్ పెయింటింగ్ ఆర్టిస్ట్ అనమాట. ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్, ప్రెసిడెంట్ దగ్గర నుంచి అవార్డు కూడా తీసుకున్నారు. తర్వాత హెల్త్ డిటీరియోరేట్ అయిపోయి తర్వాత బెడ్ రిడన్ అయిపోయి షీ వాజ్ ఇన్ టు కైండ్ ఆఫ్ డిప్రెషన్ అనమాట. ఓకే. సో నేను చెప్పే హోపోనోపోనో ఇవన్నీ విజువలైజేషన్ అండ్ బ్రీతింగ్ టెక్నిక్స్ స్పెషల్గా అమ్మాయి వాడి టుడే షీఈ్ ఏబుల్ టు సిట్ అండ్ షీ స్టార్టెడ్ హర్ కెరియర్ యాజ్ ఎ ఆర్టిస్ట్ అగైన్. షీఈ్ టీచింగ్ ఆర్టిస్ట్ టు అదర్స్ అండ్ నా దగ్గర ప్రాపర్గా కోచ్గా ట్రైన్ అయ్యి అండ్ షీఈ్ టీచింగ్ హోపోనోపోనో అందరికీ టీచ్ చేస్తుంది. అండ్ షీఈ్ ఎర్నింగ్ ఆల్సో వెరీ గుడ్. దట్స్ గ్రేట్. అండ్ మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా ఎర్నింగ్స్ అంటున్నారు కదా, మీ లైఫ్లో లైక్ ఎక్కువ డబ్బులు తీసుకొచ్చింది మీ మేనిఫెస్టేషన్ కోచింగ్ వల్లనా, లేదంటే మీరు విజువలైజ్ చేసి సంపాదించారా? బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్, బట్ వన్ థింగ్ ఇస్ నేను అనాటమీలోనే ఇన్కమ్ చూసానని చెప్తున్నాను కదా. Okay. సో ఎట్ ఎ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ ఈవెన్ స్టార్టెడ్ ఛార్జింగ్ ఫర్ 1 hour 10,000 ఇన్ అనాటమీ. సో ఆ రేంజ్కి వెళ్ళగలిగాను నేను అనాటమీలో. తర్వాత నాకు లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ చాయిసెస్. మనకి ఏది కావాలి, ఏది మనస్ఫూర్తిగా కావాలో అది చూస్ చేసుకోవాలి. సో నాకు ఈ మేనిఫెస్టేషన్లో సంతోషం రావడం వల్ల నేను డబ్బు నిజంగా మైండ్ సెట్ ఉంటే అట్రాక్ట్ చేసుకుంటాం అని అనుకొని ఐ లెఫ్ట్ మై అనాటమీ కెరియర్. పీక్ కెరియర్లో అనాటమీని వదిలేసి మేనిఫెస్టేషన్లో పూర్తిగా జాయిన్ అయ్యి అండ్ ఐఎమ్ ఏబుల్ టు డూ వెరీ గుడ్ యాజ్ అన్ ఎర్నింగ్ పార్ట్. బట్ మోర్ దెన్ ఎర్నింగ్ ఐ ఫీల్ సాటిస్ఫైడ్ టుడే. ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నాము, వాళ్ళు వాళ్ళ డ్రీమ్స్ని మేనిఫెస్ట్ చేయడానికి మీరు ఇలా తోడ్పడుతున్నాము. ఇలా విజువలైజ్ చేసుకొని ఇలా కోచింగ్ చెప్పి ఇలా మనీ తీసుకుంటున్నారా? మనీ సాటిస్ఫాక్షన్ రెండు. Yeah, it's a beautiful way where you get earnings with blessings. అంటే వాళ్ళు సంతోషంగా మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ లైఫ్లో అంత చేంజెస్ వస్తాయి కాబట్టి. ఐ వాంట్ టు టెల్ అబౌట్ వన్ మోర్ పర్సన్ ఇన్ అవర్ కమ్యూనిటీ. షీ వాజ్ జాయిన్డ్ ఆల్మోస్ట్ 1 year నుంచి ఫాలో అవుతుంది. ఆవిడ షీ లాస్ట్ హర్ హస్బెండ్ ఇన్ అన్ యాక్సిడెంట్ అనమాట, ఆల్ ఆఫ్ ఎ సడన్. అండ్ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 32 lakhs అప్పు కూడా ఉంది. పిల్లలు పెద్దవాళ్ళు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ఏ పిల్లలకి చదువులకి ఇంపార్టెంట్. ఆమె జస్ట్ అంగన్వాడీ టీచర్ అంతే. సో తను జాయిన్ అయిన తర్వాత షీ షిఫ్టెడ్ హర్ మైండ్ సెట్ సో స్ట్రాంగ్లీ. ఇప్పుడు 3 businessలు స్టార్ట్ చేశారు. షీఈ్ రన్నింగ్ క్లోత్స్ బిజినెస్, ఫుడ్ బిజినెస్ అండ్ ఆల్సో షీఈ్ రన్నింగ్ ఇంకా ఏదో ఒక లేడీస్ కార్నర్, ఒక బిజినెస్. 3 షాపులను రన్ చేస్తున్నారు. ఆ టీచింగ్ జాబ్, అంగన్వాడీ టీచర్ జాబ్కి రిజైన్ చేసుకున్నారు. ఇప్పుడు పెద్దమ్మాయి MBA కంప్లీట్ చదివిపించి పెద్దమ్మాయి ఇప్పుడు జాబ్ తెచ్చుకుంది. షీ మేనిఫెస్టెడ్ జాబ్, వాళ్ళ డాటర్ కూడా. తర్వాత రెండో అమ్మాయి కూడా పీజీ చదువుతుంది. అబ్బాయి ఇప్పుడు బీటెక్ అయిపోతున్నాడు. షీఈ్ రియలీ హ్యాపీ. ఓకే. సో ఇలాంటి చేంజెస్ నేను చాలా మంది లైఫ్లో చూశాను. మీ లైఫ్ లో చూసారు, తర్వాత వేరే వాళ్ళకి అలానే. డెఫినెట్గా ఇఫ్ యూ ఫాలో ఇట్ విత్ కంప్లీట్ హార్ట్. నేను చెప్తున్నాను, ఇదే కాదులేండి, ఏదైనా కూడా కంప్లీట్ హార్ట్ తో చేస్తేనే ఆ రిజల్ట్స్ కూడా మనం ఎంజాయ్ చేయగలం. యా, అంటే నమ్మకం అండ్ థింకింగ్ దట్ ఇట్స్ మ్యాజికల్ అంతే. ఇప్పుడు చిన్నపిల్లలు బాగా మేనిఫెస్ట్ చేయగలుగుతారు అనుకుంటాను పెద్దవాళ్ళకంటే, ఎందుకంటే వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు, ఎక్కువ క్వశ్చన్స్ వేయరు. అవును. ఇది చేయి నాన్న అంటే మనస్ఫూర్తిగా చేస్తారు. కానీ పెద్దవాళ్ళు ఏంటంటే ఇది పొద్దున్న చేస్తే బాగుంటుందా మేడం, రాత్రి చేస్తే బాగుంటుందా, అంటే ఎక్కువ ఇది ఆలోచిస్తాం కదా. ఇది కొంతమంది ఇలా కూడా అడుగుతారు, ఇది స్నానం చేయాలంటారా, స్నానం చేయొద్దంటారా, దేవుడి రూమ్లో పెట్టాలంటారా, బెడ్ పక్కన పెట్టుకోవచ్చు. నేనంటే మీరు ఇన్ని డౌట్స్ పెట్టుకుంటే ఇట్ విల్ నెవర్ ఎవర్ వర్క్. సో ఇట్స్ నాట్ యువర్ Be డూయింగ్ like a kid. మెంటాలిటీ, మీ మైండ్ సెట్ ఎంత కూల్గా ఉన్నది అన్నది ఇంపార్టెంట్. నథింగ్ టు డూ విత్ దిస్ అనేసి చెప్తాను. అండ్ ఒక్క చిన్నది ఏంటంటే దట్ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ ప్రేయర్ అండ్ ఎ మేనిఫెస్టేషన్. ప్రేయర్ ఏంటంటే మనం దేవుడికి మొక్కేటప్పుడు నాకు రావాలి, కావాలి, జరగాలి అని మొక్కుతాము. మేనిఫెస్టేషన్ మనకి జరిగిపోయింది, అవుతుంది, అయిపోయింది అని అనుకుంటాం. సో మీరు ఎప్పుడైనా మనకి కావాలి, ఇప్పుడు నాకు 1 కోటి రూపాయలు కావాలి అని మీరు అన్నారనుకోండి శ్రీనివాసులు గారు, ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఒక డెస్పరేట్ ఫీలింగ్. Desperate అంటే feeling ఎలా ఉంటుంది. వస్తుంది 1 కోటి రూపాయలు ఎలా అంటే ఇమ్మీడియట్గా అవర్ బ్రెయిన్ స్టార్ట్స్ థింకింగ్
మనకు అవుతుందా జరుగుతుందా అని. అది ఉంది అని అన్నారు అనుకోండి, అక్కడ ఉందో లేదో బట్ అట్లీస్ట్ మనస్ఫూర్తిగా ఓ రోజు ఉంది అని అనుకుంటున్నారు అనుకోండి, మీకు ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది, పాజిటివిటీ వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ వీ టెల్ ఇన్ మేనిఫెస్టేషన్, జరిగింది అయ్యింది అని మీ బ్రెయిన్ని నమ్మించాలి. ఓకే. సో ఎప్పుడైతే మన బ్రెయిన్కి ఏంటంటే ఉంది అంటే దర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. యా తెచ్చుకోవాలి అంటే వేరే, కానీ ఉంది అంటే ఉంది, ఆల్రెడీ ఉంది, నా జీవితంలో ఉంది అని అనుకుంటున్నాం అనుకోండి, సో పాజిటివ్ గానే పోతాం. పాజిటివ్ అనిపిస్తుంది. అండ్ అవర్ బ్రెయిన్ ఆల్సో ప్రొడ్యూసెస్ కెమికల్స్ బేస్డ్ ఆన్ దట్. మీరు హ్యాపీగా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఇట్ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్ ఆల్ హ్యాపీ కెమికల్స్ లైక్ ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్, ఇలాంటి మంచి కెమికల్స్, మెలటోనిన్ ఫర్ గుడ్ స్లీప్. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది మనం స్ట్రెస్ అవుతున్నాం, టెన్షన్ అవుతున్నాం అనుకోండి, మన బాడీ ఆటోమేటిక్గా దట్ ఫ్రైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ లైక్ అడ్రినాలిన్ అండ్ కార్టిసోల్ ఇట్ ప్రొడ్యూసెస్. సో కంటిన్యూస్గా మనం నెగిటివ్ కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా నెగిటివ్గానే రియాక్ట్ అవుతాం, నెగిటివ్గానే. ఐఎమ్ టెలింగ్ యువర్ మేనిఫెస్టేషన్ నాట్ జస్ట్ ఎఫెక్ట్స్ యువర్ బ్రెయిన్, ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ. మన బాడీలో ఉన్న ప్రతి కణం, మన బాడీలో ఉన్న డిఎన్ఏ, మన బాడీలో ఉన్న ఈవెన్ జీన్ లెవెల్లో కూడా మనం మార్పులు తెచ్చుకోవచ్చు. బట్ దీని మీద మీరు ఒక 6 months, ఒక 3 months to 6 months దీని మీద పూర్తిగా మీరు అయితే మీ డిఎన్ఏ లెవెల్ కూడా మారుతుంది. దట్స్ హౌ ద పీపుల్ ఆర్ క్యూరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ ఆల్సో. ఓకే, సో బీ పాజిటివ్, స్టే Yeah. హ్యాపీ. Be positive, stay happy, keep your mind relaxed, and you can start doing healing, sound healing, ho'oponopono healing, vibrations, breath techniques. ఇవన్నిటి వల్ల మన బ్రెయిన్, మన బాడీలో ఉన్న డిసీజెస్ కూడా పోతాయి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఆర్ ఫస్ట్ ఇన్ మైండ్ అండ్ దెన్ ఇన్ అవర్ బాడీ. ఇఫ్ అవర్ మైండ్ హీల్స్, అవర్ బాడీ ఫాలోస్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హీల్ అవర్ మైండ్ ఫస్ట్. డెసిషన్ ఎక్కడి నుంచే వస్తుంది, Yes. తర్వాత బాడీ అంతా సపోర్ట్ యూ చేస్తుంది. కెన్ లైఫ్లో కాళ్ళు చేతులు లేని వాళ్ళు గొప్పవి చేస్తున్నారు. అన్నీ బాగుండి చేయడానికి ఏంటండి? ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్. ఇట్స్ ఆల్ ఇన్ అవర్ మైండ్ పవర్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు. సో మీరు ఇలానే ఇంకా మంచి సక్సెస్ తీసుకుంటూ ఫ్యూచర్లో ఇంకా చాలా మందిని సక్సెస్ఫుల్ పీపుల్గా తయారు చేయాలని మనస్ఫూర్తిగా మా అనంతరా మీడియా తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ శ్రీనివాసులు గారు. I feel so happy to come here and express all whatever I know, and hope మన ప్రజలకు కూడా చూసి ఎంజాయ్ చేయాలి. ఈ వీడియో అందరికీ షేర్ చేసుకోండి సో దట్ ఎవ్రీబడి విల్ బికమ్ అవేర్ ఆన్ మేనిఫెస్టేషన్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అనంతరా మీడియా. సో క్రింద అనంతరా మీడియా ఉంది కదా, దానికి బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ నొక్కండి, సో దట్ యూ గెట్ రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఆన్ దాట్. ఇంపార్టెంట్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ అండి.